చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. మీది మ్యూజికల్ ఫ్యామిలీయా? మా ఇంట్లో నేను ఒకదాన్నే తేడా. ఒకసారి ఆ పాట పాడవా అహనా పెళ్ళంటాలో? తాడిగట్ట తాడిగట్ట వచ్చునంట తగని సిక్కు నా కంట మేలి ముసుకో చాటు తీసి దాగుడు ముతలాడునంట. మా సాంగ్స్ అంటే ఇరక్కుమ్మేస్తామని నాకు బాగా తెలుసు. స్టేజ్ మీద ఎక్కువ యూజువల్లీ అలాగే పాడుతూ ఉంటాం కాబట్టి. మరి శంకరాభరణం అని డాన్స్ వేస్తే కొడతారు. లవ్ బీట్ పాట ఒకసారి పాడగలవా? నువ్వే లిరిక్స్ రాసిన పాట. చందమామ వచ్చి కన్ను కొట్టినట్టుగా, చల్లగాలి నాకు ముద్దు పెట్టినట్టుగా, హార్టులోన ఏదో కొత్త బీటు మోగేగా, కళ్ళలోన కలలకేమో నువ్వు కానవాసు కాగా. ఈ పాటల వెనకాల నీకేమైనా మెమరీస్ దాగున్నాయా? తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, ఆ మెమరీస్ నాతో చెప్పెను. పక్కన వాళ్ళతో పాడుతుంటే ఆ పిచ్ నీకు ఎప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఎవరిది ఉంటుంది? పిచ్చి కన్ఫ్యూజ్. సూపర్ పంక్చువల్ కో సింగర్ ఎవరు? ఓ నేనే. ఎమోషన్ వచ్చేసి సర్ప్రైజ్, ఆబ్జెక్ట్ వచ్చేసి చేతిలో ఫోన్, మిస్డ్ కాల్ ఫ్రమ్ అ పర్సన్ హూమ్ యూ లవ్ సో మచ్. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇది సిచ్యువేషన్, ఫుల్ సర్ప్రైజ్. అరే నీకు సిగ్గుందా, అరే నీకు బుద్ధుందా, కొంచెమైనా బుర్రుందా, ఎక్కడికి పోయావురా. ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక పాడుకో. యా 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 జై బాలయ్య యమా కిర్రెక్కు తాందేంటో తస్సదియా. ఎక్కడెక్కడెక్కడెక్కడో రికార్డ్స్ అన్ని నువ్వే బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్స్ ని నువ్వే మళ్ళీ తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వాతి. సో పాడుతా తీయగా తర్వాత సూపర్ సింగర్ తర్వాత యూజువల్లీ లైఫ్ ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది స్వాతి? నేను పాడతా తీగ అయిన తర్వాత అసలు 5 years. ఓ మై గాడ్. మ్యూజిక్ పరంగా టఫెస్ట్ మూమెంట్ ఏం ఫేస్ చేశారు స్వాతి? సూపర్ సింగర్ లో నేను చాలా పాయింట్ ఆఫ్ టైమ్స్ లో చాలా సత్యభామ స్వాతి కాదు, రాక్ స్టార్ సత్యభామ అని నేను అంటాను. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మ్యూజిక్ అండ్ మెలడీస్. ఈ రోజు నా ముందరున్నటువంటి గెస్ట్ గురించి ఖచ్చితంగా మీకు చాలా ఘనంగా చెప్పాలి, బికాస్ ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ కమింగ్ స్ట్రైట్ డౌన్ ఫ్రమ్ మై హార్ట్. సో తనని మనం పాడుతా తీయగా స్టేజ్ మీద చూసాం, మా టీవీలో వచ్చినటువంటి సూపర్ సింగర్స్లో చూసాం. ఇవన్నీ పక్కన పెడితే షీఈ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. నేను తను ఎన్ని స్టేజ్ షోస్ చేసామంటే, ఎన్ని ఈవెంట్స్ షేర్ చేసుకున్నామంటే, అసలు తను స్టేజ్ ఎక్కింది అని అంటే మొత్తం ఓవరాల్గా ఒక లైటింగ్ అట్మాస్ఫియర్ అంతా ఫుల్ ఎనర్జెటిక్గా మారిపోతూ ఉంటుంది. ఒక పవర్ హౌస్ ట్రాన్స్ఫార్మర్ స్టేజ్ మీదకి వచ్చి పర్ఫామ్ చేస్తే ఎంత వైబ్రేషన్ ఉంటుందో అంత వైబ్రేషన్ తన వాయిస్లో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ హర్ సింగింగ్ ఎక్స్పీరియన్స్, తను ఇప్పుడు ప్రస్తుతం ఎంఏ చేస్తోంది ఇన్ సింగింగ్. దాంతోపాటు చాలామందికి సంగీతాన్ని నేర్పిస్తోంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ టాలెంట్స్, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే కామా 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 తన క్రెడిట్స్కి చెప్పుకుంటూ వెళ్ళాలేమో. షీ రైట్స్ హర్ సాంగ్స్, షీ ఆల్సో మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది పాటలకి, అండ్ అబవ్ ఆల్ షీఈ్ అ వండర్ఫుల్ డాన్సర్. సో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ ఈజ్ అవర్ గెస్ట్ టుడే ఫార్ అవర్ మ్యూజిక్ అండ్ మెలడీస్. నాతో పాటు ఉంది సింగర్ సత్యభామ స్వాతి, ఆల్సో కాల్డ్ యాజ్ ప్రేమగా రాక్ స్టార్ సత్యభామ. హాయ్ స్వాతి. హాయ్ దీప్తి. ఎలా ఉన్నావు స్వాతి? చాలా బరువు బాధ్యతలు నెత్తి మీద వేసినట్టు భయంగా ఉన్నాను. ఎందుకు అంత మాట అన్నావు? అసలు నీ గురించి నేను ఎంత మనస్ఫూర్తిగా మాట్లాడానని చాలా హ్యాపీగా ఉన్నా నేను. రియలీ లవ్ యూ. నిజంగా దట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ ఇంట్రో. అంటే నా జర్నీ అంతా ఒక 5 నిమిషాలు కళ్ళ ముందు కనిపించి ఐఎమ్ ఫీలింగ్ సో 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 ఓవర్వెల్మ్డ్. చాలా థ్యాంక్ యూ. యాక్చువల్లీ యూ డిజర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను అన్న ప్రతిదీ కూడా, బికాజ్ ఐ నో యూ, ఐ నో యువర్ డెడికేషన్, ఐ నో యువర్ కెపాసిటీ, ఐ నో యువర్ ఎనర్జీ లెవెల్స్. కాబట్టి సో నాకు తెలిసిన స్వాతిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సో లెట్స్ గో అహెడ్. స్వాతి,
నీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? దో మాకు తెలిసినా సరే ఇన్ అ వెరీ షార్ట్ బ్రీఫ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఇచ్చేయి. మ్యూజికల్ జర్నీ నాకు 'పాడతా తీగ'తోనే స్టార్ట్ అయింది ఆన్ స్క్రీన్. భయం భయంగా మైక్ పట్టుకున్న స్వాతి, ఈరోజు నువ్వు రాక్ స్టార్, లైట్నింగ్ అని చెప్పే వరకు దిస్ ఈజ్ మై జర్నీ, దిస్ ఈజ్ మీ నిజం చెప్పాలంటే. హ్మ్. పాడతా తీగ నేర్పించిన ఆ ఎక్స్పీరియన్సెస్ అండ్ లెర్నింగ్స్ తోటి ఈ రోజు నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను అని నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. యాక్చువల్లీ మీది మ్యూజికల్ ఫ్యామిలీయా? మీ జర్నీ చిన్నప్పటి నుంచే మ్యూజిక్ నేర్చుకున్నావా? ఎట్లా? లేదు. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తేడా. ఓకే. మా ఇంట్లో అందరూ మా నాన్నగారు ఇంజినీరు, మా అమ్మ హోమ్ మేకరు. మా అక్క కూడా ఇంజినీరింగ్ చదువుకుంది. నేను హ్మ్. చదువుకున్న ఎంబీఏ ఫైనాన్స్ చదువుకున్నాను. ఐ వర్క్డ్ ఇన్ విప్రో ఫర్ 5 ఇయర్స్. ఓహ్! చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండేదాన్ని. హ్మ్. అండ్ ఫ్రమ్ 8థ్ క్లాస్ నేను సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ప్రొఫెషనల్‌గా. హ్మ్. బట్ ఫస్ట్ నేనేదన్నా రియాలిటీ షోలో పాడింది భక్తి టీవీ 'కీర్తన సంకీర్తన' అని అన్నమాచార్య కీర్తన కాంపిటీషన్ ఒకటి పెట్టింది. హ్మ్. దట్ వాస్ మై ఫస్ట్ అపియరెన్స్ ఆన్ టీవీ. ఆ తర్వాత మళ్ళీ అసలు స్వాతి అనే మనిషి ఒకతి ఉంది అని తెలిసిన ఓన్లీ షో వాస్ 'పాడతా తీగ'. హ్మ్. సో, 'పాడుతా తీయగా' తర్వాత 'సూపర్ సింగర్' తర్వాత యూజువల్లీ లైఫ్ ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయింది స్వాతి? యాస్ ఎ సింగర్, యాస్ ఎన్ అప్‌కమింగ్ సింగర్, యాస్ ఎ అప్పుడప్పుడే మ్యూజికల్ జర్నీ పబ్లిక్‌తో పాటు స్టార్ట్ చేస్తున్నటువంటి సింగర్‌కి ఇది ఎంత కాలం క్రితం జరిగింది? లేటర్ ఆన్ హౌ వాస్ ది ట్రాన్స్‌ఫర్మేషన్? నాకు కొంచెం డిఫరెంట్‌గానే జరిగింది. నేను 'పాడతా తీగ' అయిన తర్వాత అసలు 5 ఇయర్స్ ఇండస్ట్రీలోనే లేను. ఓహ్ మై గాడ్! ఎందుకు? పెళ్లి చేసుకొని పాప పుట్టింది. మా ఇంట్లో కొంచెం నాకసలు ఇండస్ట్రీ ఇవన్నీ తెలీదు. ఆహా! సో, నేను సీరియస్‌గా జాబ్ చేసుకుంటూ కొంచెం అంతా సెటిల్ డౌన్ అయ్యి, అప్పుడు నేను సడెన్‌గా నాకేదో మిస్ అవుతోంది లైఫ్‌లో అని చాలా అనిపిచ్చింది. సో, 'పాడతా తీగ' గెట్ టుగెదర్ అయింది. హ్మ్. 20 ఇయర్స్ ఆఫ్ 'పాడతా తీగ' అని చెప్పి ఒక షో చేశారు. దానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది. అక్కడికెళ్ళి ఆ సింగర్స్ అందరిని చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఏదో మిస్ అవుతుంది అన్న లైఫ్‌లో ఒక కంప్లీట్‌నెస్ కనిపించినట్టు నాకు ఆ రోజు అక్కడ వండర్‌ఫుల్. కనిపించింది. సో, వండర్‌ఫుల్. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ స్టేజ్ షోస్ అన్నమాట కంప్లీట్‌గా. హ్మ్. ఇంక అక్కడి నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు అని చెప్పాలా? చూసుకోవాలనిపించలేదు. యాక్చువల్లీ ఆహ్, మ్యూజిక్‌లో ఎస్పెషల్లీ ఒక డెస్టినీ ఉంటే అంటే అందరికీ మ్యూజిక్ రాదు. నేర్చుకోవాలి అని అనుకున్నా, పాడాలి అని అనుకున్నా నాట్ ఎవ్రీబడీ ఆర్ బ్లెస్డ్ ఆర్ గిఫ్టెడ్. అది ఆల్రెడీ నీకుంది కాబట్టి కొంత గ్యాప్ తీసుకున్నా, మళ్ళీ మ్యూజిక్ ద్వారానే నువ్వు కలుసుకున్నావు. యూ రియలైజ్డ్ యువర్ డ్రీమ్ అండ్ యూ రీస్టార్టెడ్ ఇట్ అగైన్. యెస్. ఎన్ని షోస్ చేసుంటావు స్వాతి? ఎన్ని ఈవెంట్స్ చేసుంటావు రఫ్‌గా? 1000 ప్లస్ చేశాను. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ లైక్ యూఎస్, కువైట్, ఖతార్, హ్మ్. థాయిలాండ్ హ్మ్. రీసెంట్‌గా శ్రీలంక అన్నీ ఐ అన్ని ట్రావెల్డ్ ప్లేసెస్ గ్లోబ్‌లో మొత్తం అంతా చుట్టేసావా అయితే? అంతా. ఇంకేమైనా మిగిలిన ఇంకొ పొరపాటున కొన్ని మిగిలినవున్నాయా? కొన్ని ఉన్నాయి. వదలను. సో, మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో గూడా పాడుతూ ఉండేదానివా? మధ్య మధ్యలో మీ హస్బెండ్ అడిగి పాడించుకునేవారా? ఆ! పాడించుకుంటారు గదా! సో, ఏమని పిలుస్తారు ఆయన నిన్ను? రాక్ స్టార్ సత్యభామ అనా? లేకపోతే రాగభామ అనా? ఏమని పిలుస్తారు నిన్ను అంత ఇంట్లో? అంత రాగయుక్తంగా ఏమి పిలవరు. స్వాతి అనే పిలుస్తారు నన్ను ఇంట్లో. స్వాతి. ఏ సాంగ్ ఎక్కువ హమ్ జేస్తూ ఉంటావు చెప్పు ఇంట్లో? వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? నాకు మూడ్‌ని బట్టి సాంగ్ దీప్తి. హ్మ్. లైక్ సపోజ్ ఇప్పుడు ఐ యామ్ ఎ వెరీ వెరీ వాట్ యూ కాల్ ఈ మాట నేను ఎగ్జాక్ట్‌గా వాడొచ్చా? నేను ఒక సాంగ్‌ని ఒక మూడ్‌తో కనెక్ట్ చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తాను. హుహు. నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాననుకో, అప్పుడు ఐ లిసన్ టు వెరీ మోటివేషనల్ సాంగ్స్ అన్నమాట. जो दिल से लगे उसे कह दो हाय 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 जो दिल ना लगे उसे कह दो బాయ్ 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 లవ్ యూ జిందగీ ఇలాంటి సాంగ్స్ వింటుంటాను. ఓకే. సపోజ్ చక్కగా వర్షం పడుతోందనుకో, అప్పుడలా ప్రశాంతంగా బ్యూటిఫుల్ సాంగ్స్ లైక్ నీటి ముల్లై నన్ను గిల్లి సమ్ రిలేట్ ఇస్ దర్ద్ దిల్‌కి సిఫారిష్ ఇలాంటి సాంగ్స్ అన్నీ వింటూ ఉంటాను. ఇంకా హ్యాపీ మూడ్‌లో ఉన్నాను అంటే ఇంక అడక్కు అన్ని మాస్ సాంగ్స్, డాన్స్ సాంగ్స్. నువ్వసలు మాస్ సాంగ్స్ అంటే ఇరక్కుమ్మేస్తావని నాకు తెలుసు. స్టేజ్ మీద ఎక్కువ యూజువల్లీ అలాంటివే పాడుతూ ఉంటాం కాబట్టి. మరి శంకరాభరణం అని డాన్స్ ఏస్తే కొడతారు. అందుకని ఆ కుర్చీని మడత మడత పెట్టి పెట్టి అదే అనే అసలు పాడాలి. నీ సిగ్నేచర్ సాంగ్ అది.
నాకు పర్ఫెక్ట్. సీజన్ కో సిగ్నేచర్ సాంగ్ ఉందిలే దీప్తి. వి హ్మ్. స్టార్టెడ్ విత్ సిటీ మార్ అన్నమాట. హ్మ్. సిటీ మార్, రంగమ్మ మంగమ్మ, ఆ తర్వాత సామి, ఇప్పుడు కుర్చీ మడత ఇప్పుడు పెట్టి. కుర్చీ మడత పెట్టి. ఇప్పుడు నెక్స్ట్ వైరల్ వైఆర్ వస్తుందేమో మరి. సరే ఒక మంచి మాస్ సాంగ్‌తో ఎనర్జిటిక్‌గా స్టార్ట్ చేద్దాము. నీ కుర్చీ మడత పెట్టి నీ స్టైల్‌లో ఇనీషియల్‌గా వచ్చేదానికి నీ సొంతంగా కలుపుతావు గదా లిరిక్స్. ఆ! అలా చెప్పొకసారి. ఐ డ్రీమ్స్‌కి అభివందనం. ఈ షో చూస్తున్న మీ అందరికి సుస్వాగతం. సమయం ఆరయింది. మాకిక్కడ జోరయింది. ఇంటర్వ్యూ ఇప్పుడే మొదలయింది. ఒక పక్క మన స్మైలింగ్ బ్యూటీ దీప్తి. ఇంకో పక్క అల్లరి చేస్తూ నేను. మరి అందరూ సైలెంట్‌గా ఉంటే అస్సలు బాగోలా. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే సూపర్. అద్దిరిపోలా. సూపర్ అసలు. దట్ ఈస్ వాట్ స్వాతి ఫేమస్ ఫర్. ఎక్సలెంట్. ఎట్లొస్తాయి స్వాతి నీకు ఆలోచనలు? అంటే నువ్వు అప్పటికప్పుడు స్పాంటేనియస్‌గా పాడేయగలవు, లిరిక్స్ రాసేయగలవు, మ్యూజిక్ కంపోజ్ చేసేయగలవు. ఎట్లా వస్తుంది అంత టాలెంట్ చెప్పు? టాలెంట్ దేవుడిచ్చిన గిఫ్ట్ అని మాత్రం చెప్పకు. ఇంకేమన్నా అయితే వెరైటీగా చెప్పు. చెప్పట్లేదు నేను. ఓకే. నాకు చెప్పట్లే నేను. భయమేసింది. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. పాటకి సంబంధించినవి అన్నీ ఇష్టం నాకు. నాట్ జస్ట్ పాడేయడమే కాదు. బేసికల్లీ నాకు లిరిక్స్‌కి చాలా కనెక్ట్ అవుతాను. నేను ఏ పాట విన్నా ఫస్ట్ లిరిక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇష్టం. అండ్ తర్వాత డాన్స్. దానికి హ్మ్. సంబంధించి డాన్స్. నేను నించొని నన్ను కచేరీ చేయమన్నా కూర్చొని నేను ఇలా ఊగుతూనే పాడతానన్నమాట. ఆ సినిమాలో హాసిని ఇలా ఐ యామ్ వెరీ వెరీ నాటీ హ్మ్. నార్మల్‌గా. తెలుసు. మాకు తెలుసు. నోరు మూసుకొని ఉండలేను వాగుడుగాయని. హ్మ్. అందుకని వాగుతూ, ఆడుతూ స్టేజ్ ఎక్కిన తర్వాత అదో పూనకం అంతే. హ్మ్. ఐ డోంట్ నో వాట్ ఐ యామ్ డూయింగ్ నిజం చెప్పాలంటే. బ్రెయిన్‌కి, నాలుకకి కనెక్షన్ ఉండదు. దట్స్ హౌ ఐ ఎంజాయ్. అది లక్కీలీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ చాలా ఫీల్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ స్మైల్స్ ఆన్ పీపుల్స్ ఫేసెస్. బేసికల్‌గా స్టేజ్ మీద ఉన్నప్పుడు నీ ఎనర్జీ చూస్తే కళ్ళు కూడా తిప్పుకోవాలనిపించదు. యూ జస్ట్ గెట్ గ్లూడ్ టు యూ. అండ్ ఆ 5 మినిట్స్, 4 మినిట్స్ ఆ స్లాట్ నువ్వు పాడేటప్పుడు ఆ ఎనర్జీ అంతా ఎట్లా మారిపోతుందంటే 5 నిమిషాల క్రితం ఏమైంది? ఏదైనా అయింది వదిలేసేయ్. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అనే ఒక మూడ్‌లోకి వెళ్ళిపోయే అంత టాలెంట్ ఉంటుంది తెలుసా? యూ హావ్ దట్ వైబ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ఇన్‌సైడ్. నేనేం నమ్ముతానంటే నేను ఎంజాయ్ చేస్తేనే నన్ను చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారని నమ్ముతాను. హ్మ్. సో వాటెవర్ ఈస్ సాంగ్ నాకిదొక అలవాటు. నేను హ్మ్. దాన్ని నాది అనుకుని నేను పాడతాను. సో అన్ని పాటలు అంతే ఆల్‌మోస్ట్. ఐ విల్ ట్రై టు ఇప్పుడు యూజువల్లీ ఒరిజినల్ సాంగ్ వినాలి అనుకుంటే వాళ్ళు యూట్యూబ్‌లో వింటారు దీప్తి. సో ఏదన్నా వాట్ ఈస్ మై సిగ్నేచర్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఎగ్జాక్ట్‌లీ. అన్నప్పుడు హ్మ్. ఐ విల్ ట్రై టు ఇంక్లూడ్ పీపుల్ ఇంటూ ఇట్ అండ్ వాళ్ళని కూడా 4 స్టెప్‌లేస్తూ, మాట్లాడిస్తూ, ఇంటరాక్ట్ చేస్తూ దే ఫీల్ దట్ ఓకే. వి ఆర్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద సాంగ్ కరెక్ట్. అనిపించాలనేది నా స్టైల్. సో దట్ ఈస్ స్వాతిస్ సిగ్నేచర్ ఆన్ ద స్టేజ్ అసలు. అది స్వాగ్ అంతే. ఎక్స్‌పీరియన్సే చేయాలి. స్వాతి కమింగ్ టు యువర్ సింగింగ్ ఎక్స్‌పీరియన్స్ నువ్వే సాంగ్స్ రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి, పాడి, రిలీజ్ చేసిన ఆల్బమ్స్ గురించి చెప్పు స్వాతి. ఇప్పటిదాకా ఎన్ని చేశావు? అండ్ వాటి గురించి చెప్పు కొంచెం. నేను ఆల్‌మోస్ట్ ఒక 5, 6 ఆల్బమ్స్ చేశాను. హుహు. వేరే వాళ్ళ కోసం కూడా సాంగ్స్ రాశాను. హ్మ్. ఆహ్, మై ఫస్ట్ సాంగ్ నేను రాసి ఆహ్, డైరెక్షన్, కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్లే అన్నీ సెట్ చేసింది 'లవ్ బీట్' అని హ్మ్. మమన్ పాడాడది. హ్మ్. దానికి లిరిక్స్ నేనే రాశాననమాట. అది కూడా చాలా ఫాస్ట్‌గానే అయిపోయింది. దాని మ్యూజిక్ 'వంశీధర్' అని హ్మ్. 'పాడుతా తీగ' విన్నర్ అతను. హ్మ్. అతను చేశాడు. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ నేనేదో చేయగలను అనుకుని ఫస్ట్ టైమ్ కెమెరా హ్యాండిల్ చేసి అన్నీ చేసింది. దాని తర్వాత 'సంక్రాంతి' సాంగ్ కూడా నేనే రాశాను ఇన్ ద వన్ సేమ్ వే. బై వన్ వద్దాం. ఆ 'లవ్ బీట్' పాట ఒక్కసారి పాడగలవా? నువ్వే లిరిక్స్ రాసిన పాట. చందమామ వచ్చి కన్ను కొట్టినట్టుగా, చల్లగాలి నాకు ముద్దు పెట్టినట్టుగా, హార్టులోన ఏదో కొత్త బీటు మోగెగా, కళ్ళలోన కలలకేమో నువ్వు క్యాన్వాస్ కాగా. చందమామ వచ్చి కన్ను కొట్టినట్టుగా, చల్లగాలి నాకు ముద్దు పెట్టినట్టుగా, హార్టులోన ఏదో కొత్త బీటు మోగెగా, కళ్ళలోన కలలకేమో నువ్వు క్యాన్వాస్ కాగా. ఎంత బావుందో వింటూ ఉంటే. నేనే ఎళ్ళిపోతాను ఆ మూడ్‌లోకి ఇప్పుడు. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ 'లవ్ బీట్.' యెస్. నైస్. నెక్స్ట్? నెక్స్ట్ 'సంక్రాంతి' సాంగ్ వాస్ అవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. ఓకే. అది కూడా నేనే డైరెక్షన్ చేశాను. మొత్తం ఊరంతా ఒకటై హ్మ్. చేసిన సాంగ్ అన్నమాట అది మొత్తం. సో, ఆ 'సంక్రాంతి' సాంగ్ కూడా నేనే రాసాను. అది ఎన్‌టీవీలో రిలీజ్ చేసాం మేము. హుహు.
సో దట్ వాజ్ అంటే ఒక్కొక్క మెట్టు అలా ఇండిపెండెంట్ మ్యూజిక్ సైడ్ అడుగులేయడం. నాకు ఆన్ స్క్రీన్ రావడానికి కొంచెం టైం పట్టింది. హ్మ్. బికాస్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ మై కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. అప్పటిదాకా వచ్చినవన్నీ చేస్తూ ఉన్నాను. హ్మ్. సో ఈ సంక్రాంతి సాంగ్ గూడా ఇలాగే వంశీయే మ్యూజిక్ చేశాడు. సో వంశీ, మమన్ అండ్ నేను పాడాము. ఐశ్వర్య అని ఇంకో అమ్మాయి గూడా పాడింది. సో అది ఇలా కూర్చొని అక్క సాంగ్ చేద్దాం అన్నప్పుడు వాడు తననననననననన అంటే నేను ఇక్కడ లిరిక్స్ రాసేసాననమాట. ఇట్ వాస్ అంత సో ఫాస్ట్‌గా క్విక్. అయిపోయిందా? యెస్. సాంగ్ వాడు కంపోజ్ చేస్తున్న ఫ్లోలోనే లిరిక్స్ రాసేసాను. సో ఆ సాంగ్ అలాగా ఒక హాఫ్ అన్ అవర్‌లో సాంగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది చేసేసుకోవడమే. నువ్వే గనుక పెద్ద పెద్ద సినిమాలకి లిరిక్స్ రాసి మ్యూజిక్ చేస్తే వాళ్ళకి ఎన్ని డబ్బులు మిగులుతాయో, ఎంత టైం కలిసొస్తదో స్వాతి. అన్నీ అలా అవుతాయిలే చెప్పాలనేది లాయని. బట్ మాక్సిమం నాకొక్కసారి సాంగ్ ఇలా కనెక్ట్ అయిందంటే నాకు తెలిసి ఎవ్రీబడీ డస్ దట్ దీప్తి. ఎందుకంటే ఒకటి కనెక్ట్ అయిందంటే ఒక్క లైన్ స్టార్ట్ అయితే అదలా వచ్చేస్తుందనమాట ఇన్ ఎ ఫ్లో. ఐ డూ దట్ వెరీ ఆఫెన్. నేను రాస్తే అలాగే రాసేస్తాను సాంగ్. అందుకనే ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో నేను ఒక సెగ్మెంట్ పెట్టుకున్నా. నీకొక సిట్యుయేషన్ పెట్టి ఒక 3 వర్డ్స్ ఇస్తా అంతే. సిట్యుయేషన్‌ని, మూడ్‌ని, ఆ వర్డ్స్‌ని సింక్ చేస్తూ నువ్వు పాడేయాలి. అది లాస్ట్‌కి తీసుకొస్తాను. బట్ దీన్ని సిట్యుయేషన్ పెట్టడం అనరు. నాకు స్పాట్ పెట్టడం అంటారు. అని నువ్వు అనుకుంటున్నావు. యాస్ ఎ ఫ్రెండ్‌గా నేను చెప్పనా? నీలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీస్తున్నా. ప్రపంచానికి పరిచయం చేస్తున్నా. అది నా బాధ్యత. బా చెప్పానా? నీకోసం ఇప్పుడు పాట పాడాలనిపిస్తుంది. విత్ లవ్ ప్లీజ్ క్యారీ ఆన్. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎన్నాళ్ళైనా. అది నీకోసం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫర్ దట్. స్వాతి ఆ సంక్రాంతి సాంగ్ పాడవా? చిక్కన్ని చలినైనా వెచ్చంగా మార్చేటి ఆ భోగి మంటలే వెలిగించగా ఇల్లంతా చుట్టాలు సరదాల సంతల్లు ఆ కోడి పందాలే వింతలు లేరా ఆ నింగిలో హరివెల్లు విరిసేలా ఈ గాలి పటాలే ఎగరేయగా నోరూరిపోయేలా ఘుమఘుమలాడించేలా పిండి వంటలెన్నెన్నో తయారుగా భోగభాగ్యాలది భోగి సరదాల సంక్రాంతి కమ్మని అనుభూతులది కనుమే కదా సంక్రాంతి ఈ పూట ప్రతి నోట ఈ పాట కలిసి మెలిసి జరిపే సంబరమేరా ముత్యాల ముగ్గుళ్ళు ముగ్గుల్లో గొబ్బిళ్ళు మురిసి మెరిసి పోయే వాకిళ్ళురా రైతన్న చెమటే పసిడై పండగ ప్రతి ఇంట నేడే నవ్వులు నిండగా ఆడోడు బసవన్నే చిందేయంగా. హ్యాపీ సంక్రాంతి స్వాతి. హ్యాపీ సంక్రాంతి. శ్రావణ మాసం కాదు, డైరెక్ట్ గా సంక్రాంతి వచ్చేసింది అంటే. వచ్చేస్తుందంటే స్వాతి యాక్చువల్లీ నీ గురించి ప్రొఫైల్ చెక్ చేస్తే ఎక్కువ శాతం భక్తి పాటలు, దేవుడి పాటలు, లేకపోతే ఒక సోషల్ అవేర్నెస్ కల్పించే పాటలు, అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్‌నే నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? అలా ఏమీ లేదు. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్క్రీన్ ప్రెజెంట్ చేసింది కీచురాళ్ళు. అది అసలు భక్తి పాటే కాదు. తెలుసు. ఒకసారి పాడవా కీచురాళ్ళు? తారలన్నీ పాడుతున్న అర్ధరాత్రి వేళలో నేల మీద వింత వింత పాటలు హై మధ్యరాత్రి మిథ్యలోన మందు వేయు చిందులో పుట్ట నిద్ర పట్ట భద్ర వేటలు పిచ్చి కేక తగిలి రగులుతుంది చచ్చినాక పట్టు కాక మిగిలి రగులుతుంది హస్తరేఖ కండలన్నీ పోయి గుండె ఉన్నరేయి మురాల కీచు కీచు మన్న కీచురాళ్ళు ఏయ్ చీకడింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నరే ఈ కోళ్ళు పొద్దుగుక్కు వేళ పోకిరోళ్ళు రాతిరేళ సాగేయ్య రక్కురోలు ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కీచురాళ్ళు చీకడింట మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నరే ఈ కోళ్ళు. ఇప్పటి వరకు స్వాతి డివోషనల్ సాంగ్సే పాడుతుంది అన్న భ్రమలో ఉన్న వాళ్ళందరికీ ఇదొక కనువిప్పు అనమాట. దీంతో పాటు స్వాతి నువ్వు నీ గ్రేట్నెస్ ఏంటో తెలుసా? ఇలాంటి సాంగ్స్ పాడగలవు నువ్వు. ఇప్పుడు సపోజ్ ఒక డివోషనల్ సాంగ్ నువ్వు కంపోజ్ చేసిన సాంగే అమ్మవారి మీదది, అది ఒకవేళ నువ్వు పాడాలి అని అంటే ఒకసారి ఎలా ఉంటుందో పాడు. రెండున్నాయి. ఒకటి మా అమ్మాయి స్వర అఖిల పాడింది. దానికోసం రాసి పాడిన పాట. ఇట్ విల్ బి లిటిల్ మెలోడీ భరితం. ఇంకొకటి కొంచెం ఫోక్ స్టైల్‌లో ఉంటుంది. హ్మ్. 2 కొంచెం కొంచెం పాడతా. హ్మ్. లోకాల నేలే మాయమ్మ
ఓంకార రూపిణి నీవమ్మా లోకాల నేలే మాయమ్మా ఓంకార రూపిణి నీవమ్మా అందాల తల్లి అనురాగవల్లి నవరాత్రి పూజ ఇదిగోమ్మా లోకాల నేలే మాయమ్మా ఓంకార రూపిణి నీవమ్మా. ఇది మా అమ్మాయి కోసం నేనే ట్యూన్ చేసి రాసి రాసి దానికి షూటింగ్ వీడియో తీసిన సాంగ్ ఇది. ఓకే. ఇంకొకటి అర్జున్ అని ఒక ఆయన ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయన నన్ను రాయమని నాతో పాడించిన పాట ఎక్స్క్లూజివ్గా. సో అది పూజలందుకో సేవలందుకో అమ్మా దుర్గమ్మ నీ మహిమ చూపి మహిని ఏలుకో తల్లి దుర్గమ్మ లక్ష్మీ బుద్ధి శక్తుల కలయిక అమ్మా దుర్గమ్మ ఈ సృష్టికి మూలం ఓంకార రూపం తల్లి దుర్గమ్మ మొక్కులు మొక్కేము నవరాత్రులు చేసేము దీక్షలు పట్టేము నిన్ను భక్తితో కొలిచేము జయ హో అమ్మా దుర్గమ్మ జయ హో అమ్మా దుర్గమ్మ జయ హో అమ్మా దుర్గమ్మ జయ హో అమ్మా దుర్గమ్మ. ఇలా ఉంటుంది. అద్భుతం అసలు. కానీ స్వాతి ఏదన్నా చెప్పు, ఈ పాటల వెనకాల నీకేమైనా మెమరీస్ దాగున్నాయా? అంటే ఈ పాట చేసేటప్పుడు కానీ లేకపోతే ఆ ఫస్ట్ సాంగ్ లవ్ బీట్ చేసేటప్పుడు కానీ సాంగ్స్ వెనకాల ఉన్న మెమరీస్ ఏదన్నా షేర్ చేయమని అడిగితే ఏం చెప్తావు? చాలా ఉన్నాయి. ఇట్స్ లైక్ తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని ఆ మెమరీస్ నాతో చెప్పాను ఇప్పుడు నేను నీతో చెప్పు, చెప్పాను. నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంటాయి అలాంటివి వినడానికి. కొంచెం లెంత్ అయినా నేను కొన్ని విషయాలు చెప్పాలి. 100% చెప్పు. ఈ ఇండస్ట్రీలో యూట్యూబ్ అనేది నిజం చెప్పాలంటే అప్కమింగ్ వాళ్ళకి చాలా పెద్ద Asset. బ్లెస్సింగ్, Correct. అసెట్, బ్లెస్సింగ్ అండ్ అసెట్. ఎందుకంటే వీళ్ళ టాలెంట్ ని వాళ్ళంతట వాళ్ళు ప్రపంచానికి ఇంకొకళ్ళ సహాయం లేకుండా చూపించుకోగలిగే ఒక ప్లాట్ఫామ్ ఇది. రైట్. సో దీన్ని ఎలా వాడుకోవాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇండిపెండెంట్ మ్యూజిక్ అని ఏమీ తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు, కానీ చెయ్యాలి అనుకుని కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఒక సాంగ్ వస్తే ఆ సాంగ్ రాసేసుకొని ఫస్ట్ తర్వాత ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు దీనికి మ్యూజిక్ చేయించాలి, ఎవరి చేత చేయించాలి అని మేము మాట్లాడుకునే టీం లాగా మ్యూజిక్ చేయించేసి ఇదేంటి మామూలుగా అయితే మొత్తం ప్రాజెక్ట్ ఇంత కాస్ట్ అవుతుందని అలా కాదు. పాట అయిపోయింది, ఫస్ట్ పాట ఖర్చు లేకుండా అయిపోయింది మాది. ఫస్ట్ లవ్ బీట్ సంగతి చెప్తున్నాను. ఆ తర్వాత సాంగ్ని మ్యూజిక్ కంపోజింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్కి వెళ్ళాను. ఎంత అవుతుందో మాకు తెలియదు యాక్చువల్లీ. చేయించేసుకున్నాం సాంగ్, ఏంటి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ పెట్టుకుని. నిజం చెప్పాలంటే తడిసి మోపడైంది. ఓకే. అంతా మేమే పెట్టుకున్నాము దీప్తి. ఇట్ వాజ్ లైక్ తెలీదు. అండ్ ఎన్ని రోజులైనా దాన్ని ఎలా తెరకెక్కించాలో ఐడియా లేదు మాకు. ఎవరు కెమెరామ్యాన్స్ తెలీదు, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. ఇట్ వాజ్ లైక్ అడగాలంటే ఏదో తెలియని ఇన్హిబిషన్, ఇది ఒక పాట అంటారేమో అని ఒక భయం. ఉంటాయి కదా బిగినర్స్ ప్రాబ్లమ్స్, ఇలాగ చాలా ఉండేవి మాకు. ఒక రోజు ఓవర్ నైట్ కోపం వచ్చేసింది. ఎందుకు పాట పెట్టుకుని, అయితే అయింది పోతే పోయింది, చెయ్యాలి కదా ఎందుకు ఆపుకున్నాం అనిపించి లిటరలీ చేతిలో ఎన్ని డబ్బులు ఉంటే అన్ని పట్టుకుని బస్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయాం ఓవర్ నైట్. వెళ్ళిపోయామంటే నేను మమనే కదా లవ్ బిట్ లో చేసింది. మేము ఇద్దరమే వెళ్ళిపోయాం. కెమెరామెన్ ఎవరు, తనకి ఎవరో బెంగళూరులో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతకు ముందు అంటే, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. మమన్కి తెలిసినా కూడా మమన్కి వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్సో తెలీదు. వెళ్ళిపోయాం మేము. బై ద వే మమన్ అంటే తన కో సింగర్, తను కూడా చాలా బాగా పాడతాడు. ఈసారి మ్యూజిక్ అండ్ మెలోడీస్ లో నేను మమన్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు, మీరు అందరికీ తెలిసే ఉంటుంది. కో సింగర్ అని చెప్పి వదిలేస్తే అస్సలు ఒప్పుకోను. సరే, కో సింగర్ కమ్ బ్రదర్, మోర్ దాన్ అ ఫ్యామిలీ. అండ్ ఇంకా ఎలా చెప్పాను నీకు, మోర్ దాన్ అ ఫ్యామిలీ అనేది కూడా చాలా చిన్న పదం ఏమో, బహుశా ఒక సోల్ బ్రదర్ అనుకోవచ్చు. ప్రాబబుల్లీ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అది సో వాడు నేను వెళ్ళిపోయాం బెంగళూరు. హీరోయిన్ కూడా లేదు మాకు అప్పుడు, తెలుసా నీకు? నన్ను అప్రోచ్ అవ్వాల్సింది. అంటే నీ డేట్స్ ఖాళీ లేవని చెప్పావు దీప్తి. ఇదేదో వినడానికి బాగుంది, నిజంగా సీన్ లేకపోయినా. ఓకే, సో అలా ఏం లేదు. యు ఆర్ ఓకే. ఇప్పుడు సరే, పక్కన చేయడానికి మా అమ్మని చాలా ఇన్హిబిషన్ ఫీల్ అయ్యాడు. నాకు అర్థమైపోయింది, ఇంత అందమైన అమ్మాయి పక్కన నేను ఎలాగా అని.
ఓకే. హీరోయిన్ గూడా లేదు. హ్మ్. వెళ్ళిపోయాం. జస్ట్ వెళ్ళిపోయి ఇలా కూర్చొని ఏం చేయాలి ఇప్పుడు అని ఏదో లొకేషన్స్ ఏదో పెద్ద తెలిసి తెలియని సగం దృష్టితో అన్నీ చూసేసుకున్నాం. డైరెక్షన్ ఎవరు జేస్తారో తెలీదు. హ్మ్. ఇంకేంటి సాంగ్‌ని బట్టి నాకున్న బుద్ధితోటి కెమెరా నేనే బెట్టుకొని వాళ్ళతో కెమెరామాన్ ఉంటే ఇలా తియ్యి, ఇలా తియ్యని అప్పటికప్పుడు హుక్ స్టెప్ కంపోజ్ జేసి బా! వాళ్ళ చేత చేయించి బా! నంది హిల్స్ బెంగుళూరులో బావుంటది ఎర్లీ మార్నింగ్ అని తప్ప నాకేం తెలీదు దీప్తి. నాకు నాకు ఊహించుకోవడం ఎక్కువ అలవాటు సాంగొస్తే దాంట్లో. ఇంతకుముందు క్యాసెట్స్‌లో వినేవాళ్ళం గదా! నాకది చాలా అలవాటు. హ్మ్. పాటని ఊహించుకోవడం. హ్మ్. సినిమా చూసే కన్నా ముందే. హ్మ్. సో, ఆ ఊహని బేస్ చేసుకొని ఎళ్ళిపోయి బెంగుళూరులో సాంగ్ మొత్తం జేశాం. హ్మ్. ఈసారి ఎప్పుడన్నా నువ్వు 'నాది మా మంది' కలిపి ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటే, సాంగ్ డాన్స్ కంపోజింగ్ ఎలా అయింది అని అడుగు. వుడ్ వెయిట్ ఫర్ అయితే. అడుగు ఈసారి. హ్మ్. డెఫినైట్‌లీ. ఇంటర్వ్యూలో అందరికి తెలిసేలాగా అప్పుడు అడుగుతా. బట్ ఈసారి మనం ఒక ఈవెంట్ చేస్తాం చూడు. మనం ముగ్గురం కలుస్తాం చూడు. అప్పుడే మమ్మల్ని అడిగేస్తా నేను. అడిగేసేయి. ఎందుకంటే నా పొట్టలో ఆతృత ఆగదు కాబట్టి. సో, అక్కడికెళ్ళాము. నాకేమీ తెలీదు. సాంగ్ ఎలా ఫస్ట్ మినిట్ నుంచి అలా చేసుకుంటూ వచ్చేసాము. హ్మ్. 2 డేస్ పట్టింది ఒక రోజుది కాస్త. మధ్యలో డబ్బులు పోయాయి. మళ్ళీ అదొకటి. అహా! డబ్బులు పోయాయి పడిపోయి పర్స్‌లోంచి. ఓహ్ మై గాడ్! నియర్లీ అసలుకే ఉన్నది మొత్తం 10,000 ఉన్నదే తీసుకొనొచ్చావు. మొత్తం తీసుకొనొచ్చాం. అబ్బా! ఎలాగోలాగా సాంగ్ ఫినిష్ చేసాం. ఫినిష్ చేసుకొచ్చిన తర్వాతేంటి ఎడిటింగ్. హ్మ్. దానికి మళ్ళీ సాంగ్ చాలా రోజులాగింది. హ్మ్. బట్ లక్కీలీ వి ఫౌండ్ సంబడీ కాల్డ్ యాస్ నికోలస్ గారు. హ్మ్. హి వాస్ సో పేషెంట్ అన్నమాట మాతోటి. లేదు మీరు బిగినర్స్ కదా! అని ఆయన చెప్తూ నిజం చెప్పాలంటే ఎడికోగ్రఫీ చేశారాయన మా సాంగ్స్‌కి. ఎడికోగ్రఫీ అంటే ఏంటి స్వాతి? నేను ఫస్ట్ టైమ్ వింటున్నా నా జీవితంలో ఈ పదం. అంటే ఒక ఎడిటర్ సాంగ్‌ని కొరియోగ్రాఫ్ చేస్తే ఏమవుతుందో దాన్ని హ్మ్. అది ఇప్పటిదాకా నాకు ఇంగ్లీష్ చాలా బా వచ్చని నా ఫీలింగు. వద్దు. రాదు. ఆ! ఎడికోగ్రఫీ. ఎడికోగ్రఫీ చేశారాయన. అంటే ఓకే. కొన్ని నేను అంటే ప్రొఫెషనల్‌గా తీయలేదు గదా! కొన్ని బిట్స్ మిస్ అయ్యాయి. హ్మ్. అక్కడేం లేదు. ఏం జేయాలో తెలీక అన్నీ క్యాజుయల్‌గా వదిలేసి నడిచిన బిట్స్‌ని గూడా హి డిడ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ నిజం జెప్పాలంటే. హ్మ్. ఉన్న దాంట్లో మాకేదో ఇచ్చారు. హ్మ్. దాన్ని మేము తీసుకెళ్ళి తెలుగు వన్‌లో అప్‌లోడ్ చేసుకున్నాం. అది హ్మ్. అప్‌లోడ్ చేసిన తర్వాత రిజల్ట్ గురించి నిజంగా ఆలోచించలేదు దీప్తి. దట్ ఈస్ పాయింట్ నంబర్ 1. హ్మ్. ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ వి డిడ్ ఇట్. ఇక్కడి నుంచి ఏం తెలీదు ఎగ్జాక్ట్‌లీ. అన్న స్టేజ్. కానీ ఈ జర్నీ నేర్పించేసింది. హ్మ్. లైఫ్ దెబ్బలు బాగా మొత్తం కొట్టింది. చూపిచ్చేసింది. ఇక్కడితో బుద్ధి రాలేదు. నెక్స్ట్ సంక్రాంతి సాంగ్ హ్మ్. నంబర్ 2. హ్మ్. ఇది కొండూరుపాలెంలో తీసాం మేము. హ్మ్. నియర్ నెల్లూరు. మొత్తం పొలాలు అవన్నీ ఉండాలి. ఏదో పెద్ద హ్మ్. ఆ పాత సినిమాల్లో టైప్‌లో అది ఎఫెక్ట్ సంక్రాంతి అంటే రావాలి. ఫెస్టివల్ సంక్రాంతి ఎఫెక్టు డ్రెస్సులు మొత్తం. పల్లెటూర్లు ఆ! ఇంకేంటి ఎడ్ల బండులు అన్నిటిని తెప్పిచ్చేసి, మేము ఒక కెమెరామాన్‌ని హైర్ చేసుకుంటే, ఆ కెమెరామాన్ కన్నా నేనే బాగా కెమెరా యాంగిల్స్ పెట్టుకునేలాగా ఉన్నాడతను. ప్రామిస్‌గా సారీ టు సే థిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడీ. బాధ, బాధ దీప్తి బాధ. ఐ టోటల్లీ గెట్ యూ. ఐ టోటల్లీ గెట్ యూ. దొల్లాను నేను మట్టిలో లిటరల్లీ అక్కడ. ఆ! మట్టిలో మాణిక్యం టైప్‌లో మట్టిలో దొల్లి దొర్లి. కెమెరా యాంగిల్స్ పెట్టుకొని హ్మ్. హ్మ్. అది కూడా వి డిడ్ ఇట్ 1 వీక్ మొత్తం. అక్కడ నిజంగా బుచ్చిరెడ్డిపాలెంలో చైతన్య స్కూల్ పిల్లలు 10థ్ క్లాస్ పిల్లలు వాళ్ళు స్కూల్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే, నేను వాళ్ళకి వెళ్ళి, మేము వాళ్ళకి డాన్స్ నేర్పించుకొని, అది వాళ్ళని తీసుకొచ్చి అందరిని అక్కడ మొత్తం షూట్ చేసి ఇట్ వాస్ లవ్లీ ఎక్స్‌పీరియన్స్ అది మాత్రం. ఇంక అక్కడితోటి ఓకే. ఇలా విసరకూడదు డబ్బుల్ని. హ్మ్. దానికి తర్వాత కూడా ఎందుకు మళ్ళీ సొంతగానే డబ్బులు పెట్టుకున్నారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అది మేము ఎన్‌టీవీలో రిలీజ్ చేసాం. హ్మ్. అది ఇంకొక అచీవ్‌మెంట్ అనిపించింది మాకు. ఫ్రమ్ నోవేర్ వి హావ్ ఎ ప్రొఫైల్. హ్మ్. ఇక్కడికొచ్చాం. నేను లిరిక్స్ రాస్తాను అనే విషయం తెలుస్తోంది. ఐ హావ్ సమ్ కేపబిలిటీ. రెగ్యులర్‌గా జనాలకి నచ్చుతోంది సాంగ్. చాలా అప్రిసియేషన్ వచ్చింది మాకు దానికి. ఓకే. ఏదో ఉంది మనలో. వి కెన్ డూ సంథింగ్ అనే ఒక ధైర్యాన్నిచ్చినవి ఆ 2. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఏం తప్పులు చేశామో నేర్పించినది ఆ 2. స్వాతి అసలు నాకు ఇప్పటి వరకు ఈ పాయింట్స్ తెలీదు. ఈ వెర్షన్ తెలీదు. సినిమా మీద, యాక్టింగ్ మీద ప్యాషన్‌తో, యాంకరింగ్ మీద ప్యాషన్‌తో ఇంట్లో చెప్పకుండా బస్ ఎక్కొచ్చాము. మా కష్టాలు మేము పడ్డాము అని చెప్పిన వాళ్ళవి విన్నాము. పాట మీద ఇంత పిచ్చి ప్రేమతో అసలు ఏం చేయాలో తెలియక రేపటి రోజున ఫ్యూచర్ ఏంటో అర్థం కాక స్టిల్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఒక డెస్టినీ కోసం ప్రయత్నం చేశారు చూడు. హ్యాట్స్ ఆఫ్ స్వాతి మీకు. హ్యాట్స్ ఆఫ్ అంతే. థాంక్ యూ. డెఫినెట్‌లీ ఈ జర్నీలో ఎన్నో నేర్చుకొనుండొచ్చు. ఎక్కడికో, ఎక్కడికో దెబ్బలు తగులుండొచ్చు. బట్ స్టిల్ నువ్వది అచీవ్ చేశావని నువ్వు అనుకుంటున్నావో, అనుకోవట్లేదో నాకైతే తెలీదు కానీ, యూ ఆర్ ఆల్రెడీ దేర్ స్వాతి. వి ఆర్ లుకింగ్ అప్ టు యూ. ఇది థాంక్ నీ యూ. ఫ్రెండ్‌లా నేను చెప్పట్లేదు. బికాజ్ ఐ నో యువర్ కెపాసిటీ. ఐ నో యువర్
ఎంతు ఐ నో యువర్ స్కిల్స్ కాబట్టి మాట్లాడుతున్నా. ఇంకా నువ్వు చూసేది చాలా తక్కువ స్వాతి. రేపటి రోజున ఇంకా గోల్డెన్ షేడ్స్ అని నువ్వు చూడబోతున్నావు. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ మార్క్ సో మై మచ్. వర్డ్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ విషింగ్ సో మచ్. ఆ ప్రౌడ్ మూమెంట్‌లో ఏ నా ఫ్రెండ్ అది నా ఫ్రెండ్ అని చెప్పే రోజు నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తా. అలా ఒక్కటే ఎక్స్‌పీరియన్స్ చేస్తే సరిపోదు. ఇప్పుడు మనిద్దరం కలిసి ఒక పాట పాడు. 100% నేను అది కూడా పెట్టుకున్నా. పెట్టుకున్నావా? ఆ సెగ్మెంట్ కూడా అంటే ఉంది. నేనే దాన్ని హైజాక్ చేశాను ఇప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. ఏం పాడదాం చెప్పు పాడు. సరే స్వాతి చెప్తోంది కాబట్టి హ్మ్. స్వాతి మ్యూజిక్ నేర్పిస్తుంది. షీ టీచర్స్ మ్యూజిక్ టు మెనీ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అది కూడా తను ట్రావెల్ చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తనకే స్టూడెంట్స్ ఉన్నారు. అందులో చాలా ఇర్రెగ్యులర్ బట్ స్టిల్ ఐ టేక్ ది ప్రివిలేజ్ టు సే నేను కూడా తన దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను. అంటే ఒకే రకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారంటారు కదా. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఇంకా ఏదో పొడి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి నాకు కూడా అని చెప్పి యాంకరింగే ఎందుకు పాటలు కూడా పాడాలి, ఏదో డాన్స్ చేస్తాం కొంచెం కొంచెం. సో నేర్చుకోవాలి అని అడిగినప్పుడు స్వాతిని సరే రేపో ఎల్లుండో చూసి చెప్తాలి అంటే, కా స్వాతి ఇప్పుడే స్వాతి చెప్పు నువ్వు నేర్పిస్తావా నాకు నేర్పిస్తావా అని వెనకపడి అనుకోని తన ఇప్పుడు నేను దగ్గర వెనకబడే సిచ్యువేషన్ కొంచెం. అనుకున్నా వెంటనే కౌంటర్ పడుతుంది నాకు అనుకున్నా. ఈ డైలాగ్ చెప్పేటప్పుడే అనుకున్నా. హ్మ్. అనుకోని తన దగ్గర కొన్ని మ్యూజిక్ లెసన్స్ తీసుకునే ఏం చెప్పాలి ఒక ఆపర్చునిటీ, ఒక బ్లిస్ అయితే నాకైతే దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. సో ఎంత కాదనుకున్నా నువ్వు నా గురువు ఇవాళ. ఇవాళ కాదు. ఇవాళ కాదు ఎప్పటికీ. ఇవాళ కాదు. ఎప్పటికీ. అది అక్కడ ఆన్‌లైన్. ఆఫ్‌లైన్‌లో వి ఆర్ ఫ్రెండ్స్. సో స్వాతి నేర్పించిన సాంగ్స్ లో నాకు ఇప్పుడు నువ్వు అడిగి కలిసి పాడదాం అని అంటే రంగమ్మ మంగమ్మ అంతేనా? అంతే. ఓకే. అండ్ ఆల్సో జై బాలయ్య ఎక్స్పీరియన్స్ జీవితంలో మర్చిపోలేను. సో పోయిన చోటే వెతుక్కోమన్నారు కదా. సో Okay. సభాముఖంగా ఆ పాటతోనే స్టార్ట్ చేద్దాం. ఎతికేసుకుందాం అంతే. ఏం అంతే. పర్వాలేదు. సో జై బాలయ్య సాంగ్ పాడదాం. ఓకే 3, 2, 1. తప్పులు పాడితే క్షమించండి. ఎవరు? చెవులోంచి రక్తం కారితే దూదులు పెట్టుకోండి. బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ అహెడ్ బికాస్ నాకు స్వాతి ఉంది కాబట్టి. రెడీ. హొయ్యరే హోయ ముద్దుల మావయ్య కొబ్బరికాయ కొట్టన బావయ్య. హొయ్యరే హోయ ముద్దుల మావయ్య కొబ్బరికాయ కొట్టన బావయ్య. కత్తులే దూసే కృష్ణదేవరాయ కళ్ళతో చేసే కృష్ణుడంటి మాయ. మత్తుగా సూతే పోయినది సోయా మొత్తంగా నీకే నేను పడిపోయా. కాళ గజ్జ కంకాలయ్య వేగుసుక ఎలగాలయ్య కాలు కలిపి స్టెప్పే బాలయ్య. యా 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 జై బాలయ్య యమ కిర్రెక్కు తందేంటో తస్సదియా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. నా చేత కూడా పాడించావు. యాక్చువల్లీ నాకు ఆ కాన్ఫిడెన్స్ నింపింది నువ్వే. టు బి వెరీ ఆనెస్ట్. థ్యాంక్ యూ. నీలో So- ఉంది. ఇదేదో వినడానికి బాగుంది. ఓకే మూవింగ్ అహెడ్. స్వాతి ఎప్పుడన్నా నీకు నీ మ్యూజికల్ జర్నీలో చిన్నప్పటి నుంచి కావచ్చు లేకపోతే అట్ టైమ్స్ మెనీ టైమ్స్ టఫెస్ట్ మూమెంట్ ఏం ఫేస్ చేసావు స్వాతి? అబ్బా ఇది ఇంక మన వల్ల కాదు గివ్ అప్ చేద్దాము అని మ్యూజిక్ పరంగా అనిపించిన సందర్భం ఏమన్నా ఉందా? చాలా ఉన్నాయి. బట్ ఎందుకు అడుగుతున్నానంటే అలా అనిపించడం నువ్వు ఆపలేదు. యు ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ యువర్ జర్నీ. సో నీ రెసిలియన్స్ చూసి పక్కన వాళ్ళు కూడా మోటివేట్ అవ్వాలి అన్నది నా ఇంటెన్షన్. అందరూ అన్నీ చెయ్యలేరు. సో నేను ఎందులో స్పెషలో నేను అందులో ఎక్స్‌పర్‌టీస్ అండ్ కాన్ఫిడెన్స్ అక్కడే నాది ఉంటది. సో దేర్ వర్ టైమ్స్ నేను అన్నీ చెయ్యలేకపోవచ్చు. లైక్ ఇప్పుడు నన్ను శివశంకరి పాడమంటే నేను పాడలేకపోవచ్చు. కానీ జై బాలయ్య స్టేజ్ మీద అదరగొడతా. నేను మెలోడీస్ కూడా పాడతాను. నా లెవెల్ ఆఫ్ వాయిస్ రేంజ్ ఎక్కడి వరకు వెళ్తుందో ఆ పాటలన్నీ నేను పాడతాను. నా వాయిస్ నాకేది అలౌ చేస్తుందో అవన్నీ నేను పాడతాను. అండ్ అట్ ద సేమ్ టైం దేవుడు నాకు వాగడం అనే ఒక జబ్బో మంచితనమో ఏదో ఇచ్చాడు. నేను మాట్లాడతాను. అండ్ అట్ ద సేమ్ టైం పాటకు సంబంధించి నేను డాన్స్ చేస్తాను. సో ఈ ప్రాసెస్‌లో చాలా ఫీడ్‌బ్యాక్స్ విన్నాను నేను. ఎందుకు డాన్స్ చేయాలా స్టేజ్ మీద? ఇలా చేయాలా? అలా చేయాలా? అని. లేదా కొంతమంది వేరే రకంగా మాట్లాడడం డాన్స్ చేస్తుంటే ఇలాంటివన్నీ విన్నాను నేను. బట్ ఐ మేడ్ ష్యూర్ ద సేమ్ పర్సన్ టాక్స్ బ్యాక్ టు మీ విత్ రెస్పెక్ట్ అగైన్. కేక తోపు అంతే. సో వల్గారిటీకి అండ్ పర్ఫార్మెన్స్‌కి డిఫరెన్స్ నేను ఖచ్చితంగా
అక్కడ తెలుస్తుంది నాది ఈ Right. అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇస్తోంది కరెక్ట్. అనే విషయం తెలుస్తుంది. అండ్ అట్ టైమ్స్ కొన్ని కొన్ని ఏమవుతుంది అంటే కొన్ని ఇది ఓన్లీ ఫాస్ట్ బీట్ సాంగ్స్ మాత్రమే పాడుతుంది ఈ అమ్మాయి అన్న వాళ్ళు కూడా నేను పాడిన పాటలకి దే గేవ్ మీ వెరీ గుడ్ కమెంట్స్ ఎట్ టైమ్స్. ఐ మేక్ ష్యూర్ దట్ హ్యాపెన్స్. నేను చెయ్యలేనివి నేను చెయ్యలేను అని చెప్పేస్తా. నేను ఏం దానికి చేయలేవు స్వాతి, అనవసరంగా ఆనెస్ట్ గా ఒప్పుకోమంటే ఏ చేయలేవు నువ్వు? ఇప్పుడు నేను ఆన్ ది స్పాట్ నన్ను నించోబెట్టి నన్ను శివశంకరే పాడండి స్టేజ్ మీద, లేకపోతే ఫుల్ గమకాలు ఉన్న పాటలు పాడండి అంటే నా వాయిస్ కొంచెం బోల్డ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల నేను అవి పాడతాను. బట్ 100% పర్ఫెక్ట్గా గమకాలు విపరీతంగా తిరిగే వాళ్ళ వాయిస్ లాగా నేను పాడలేను. ఓకే. దట్ ఈస్ మై అంటే నేను ఇంకొంచెం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈవెన్ ఐ కెన్ డూ దట్. ఎస్ ఎస్. బట్ నేను అది ఇంకా చెయ్యలేదేమో దాని మీద 100%, నాకు కాన్ఫిడెన్స్ లేదు దాని మీద ఇంకా 100%. రైట్. దట్ ఈస్ వాట్ ఐ డోంట్ డూ. అంతేగాని స్వాతి ఓన్లీ మాస్ సాంగ్స్ మాత్రమే పాడుతుంది, స్వాతి మెలడీస్ పాడలేదు, ఇది నేను అలాంటి ఫీడ్బ్యాక్ తీసుకునే టైంలో డిస్కరేజ్ అయిపోయి అసలు వద్దు మనకి అనుకున్నావా? ఎస్, నేను ఓపెన్గా చెప్తాను, సూపర్ సింగర్లో నేను చాలా పాయింట్ ఆఫ్ టైమ్స్లో చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఐ ఫెల్ట్ దట్ నేను పాడలేనేమో, నేను వేస్ట్ ఏమో అనిపించేసిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. బట్ నేను అప్పుడు గివప్ చెయ్యలేదు. నేను చాలా బాధపడ్డా, చాలా డిమోటివేట్ అయిపోయాను బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్. కానీ వదల్లా. ఎందుకు వదలలేదు అంటే సూపర్ సింగర్ తర్వాత ఫస్ట్ యూఎస్ వెళ్ళిన కంటెస్టెంట్ నేను. అద్భుతం అసలు, ఇది కదా ట్విస్ట్. అండ్ గుర్తున్న పేర్లలో ఫస్ట్ పేరు నాదే ఉంది. సో ఇందులో నేను పెద్ద బాధపడాల్సిన విషయం, అరే యూ గాట్ వాట్ యూ వాంట్ రే, నీలో ఏం నచ్చిందో అది జనాలు తీసుకుంటున్నారు. యువర్ పాజిటివిటీ, యువర్ స్మైల్, యువర్ ఎనర్జీ ఆన్ స్టేజ్, ఓకే ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్. తప్పే ఉంది అందులో, తప్పే ఉంది అందులో. చాలా గట్స్ ఉండాలి స్వాతి నీలో మాట్లాడాలంటే. అండ్ ఐ బో వన్స్ అగైన్ ఫర్ ఆల్ దోస్ గట్స్. అండ్ దెన్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ స్వాతి, ఫస్ట్ టైం టీవీలో కానీ స్టేజ్ మీద కానీ నీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మమ్మీ డాడీ అమ్మ నాన్న ఎమోషనల్ అయిన సందర్భం ఏదన్నా ఉందా? చాలా ప్రౌడ్గా నా కూతురు అని ఫీల్ అయిన సందర్భం ఏదన్నా షేర్ చేయి. ఆబ్వియస్లీ, టు బి ఆనెస్ట్, మా అమ్మగారు చాలా ఎమోషనల్. సగం కెమెరా మా అమ్మగారి మీదే ఉండేది సూపర్ సింగర్ అప్పుడు. అంటే తనకి హ్యాపీనెస్ వచ్చినా ఏం వచ్చినా అని స్టార్ట్ చేస్తారనమాట. బికాస్ దే వాంటెడ్ ఆల్ దట్. ఫస్ట్ నన్ను ఏమన్నా అనగానే కెమెరా టడేమని మా మమ్మీ మీద. సో మమ్మీ పాడతారు, మమ్మీ నేర్చుకున్నారు సంగీతం. సో నాన్న కూడా పాడతారు, కానీ వాళ్ళిద్దరూ దాన్ని ప్రొఫెషన్ గా తీసుకోలేదు. మా అక్క కూడా పాడతారు, కానీ నేను ఒక్కదాన్నే ఇలాగా స్టేజ్ ఎక్కాను అనమాట. వాళ్ళందరినీ కలిపి ఒకేసారి ఆ స్టేజ్ దగ్గర నుంచి ఉన్న అట్రాక్షన్, ఆ స్టేజ్ మీద అందరి అబ్జర్వేషన్ మొత్తం నువ్వే దాన్ని గ్రాప్ చేసావు అనమాట. మా తాతయ్య గారి గురించి మెయిన్ గా చెప్పాలి ఇక్కడ. మా తాతయ్య గారు ఇలా నాది పాడతా తీగ ప్రతి ఎపిసోడ్ ముందు 1 hour ముందు ఆయన అందరికీ స్వాతి ఎపిసోడ్ వస్తుంది చూస్తున్నారా లేదా, స్వాతి ఎపిసోడ్ వస్తుంది చూస్తున్నారా లేదా అని చెప్పి, అందులో నేను అహనా పెళ్ళంట పాడిన తర్వాత స్వాతి అనే అమ్మాయి గురించి అందరికీ తెలిసింది. నేను అప్పుడు విప్రోలో వర్క్ చేసేదాన్ని. నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా చూసేవారన్న. నీ ఎందుకు చూస్తున్నారు, ఏదో నేను వీళ్ళ పర్స్ కొట్టేసినట్టు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఫస్ట్. బట్ అహనా పెళ్ళంట పాడిన స్వాతి కదా మీరు, దట్ బికేమ్ మై ఐడెంటిటీ ఆ టైంలో. హౌ స్వీట్. అందులో బాలు గారు ఇచ్చిన కమెంట్స్ కానీ ఆ సాంగ్ కానీ రిపీటెడ్గా అది పెట్టించి మా తాతయ్య గారు ఫోన్ అప్పుడే కొత్తగా ఇవి ఆండ్రాయిడ్ ఫోన్స్ అప్పుడే వస్తున్నాయి అన్ని వీడియో, ఇంటికి ఎవరైనా వచ్చారా చచ్చారే, ఇవన్నీ చూపించి చూడండి ఎలా మాట్లాడారు. హీ ఎంజాయ్డ్, హీ రియల్లీ లివ్డ్ దోస్ మూమెంట్స్. ఆయన కళ్ళల్లో సంతోషం చూసి ఐ ఫెల్ట్ లైక్ ఐ డిడ్ సంథింగ్ రియల్లీ గుడ్ ఇన్ మై లైఫ్. నిజంగా సూపర్ సూపర్. ఒకసారి ఆ పాట పాడవా అహనా పెళ్ళంటాలో? తాళి గట్టవచ్చునంట, తాళి గట్టవచ్చునంట, తొగని సిగ్గు నాకంట, తాళి గట్టవచ్చునంట, పాదని దపమమ పదపమగ తాళి గట్టవచ్చునంట, పప దమమ పగగగ మరి గమ తాళి గట్టవచ్చునంట, తధోం తోం తోం త ధీం 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 త ధోం త ధీం త అడుతంతాం ఇడుతంతాం తంతాం తంతాం తాం సని దప మగరి స తాళి గట్టవచ్చునంట. తాళి గట్ట తాడి గట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముసుగు చాటు తీసి దాగుడు మూతలాడునంట,
ఐ జస్ట్ లవ్ ద లాస్ట్ థింగ్ స్వాతి. టూ గుడ్ ఉంది అసలు. టూ గుడ్, టూ గుడ్. థ్యాంక్ యూ. లవ్లీ, లవ్లీ. సో, దానికి బాలుగారు చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. సో, అది ఫుల్ అసలు మా తాతయ్య గారు తిప్పి తిప్పి పెట్టి పెట్టి అందరికి చూపించేవారనమాట. సో, దట్ ఈస్ లిటరలీ మన అచీవ్‌మెంట్స్ లోనే మన ఫ్యామిలీ, మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అది కదా రియల్ కిక్ లైఫ్‌లో. యెస్, ఎగ్జాక్ట్‌లీ. స్వాతి, అసలు సింగర్‌గా నిన్ను మోటివేట్ చేసి, నిన్ను ఇన్‌స్పైర్ చేసినటువంటి నీ ఫేవరెట్ సింగర్ ఎవరు స్వాతి? నన్ను ఇన్‌స్పైర్ చేసిన సింగర్ అంటే డెఫినెట్‌గా బాలుగారు. ఎందుకు అంటే నాట్ జస్ట్ యాస్ ఎ సింగర్, నిజం చెప్పాలంటే జస్ట్ ఆల్సో యాస్ ఎ పర్సన్ హూ రియల్లీ రెస్పెక్ట్స్ హిస్ ప్రొఫెషన్. హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, నేను ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఇదంతా ఆయన దగ్గరే నేర్చుకున్నాను. హౌ టు బిహేవ్ ఆన్ స్టేజ్. స్టేజ్ ఎక్కిన తర్వాత పక్కన ఎవరైనా నీ కాంపిటీటరే దీప్తి, టు బి హానెస్ట్. హ్మ్. నేను అలాగే చూస్తాను. వాళ్ళని తొక్కాలని చూడను గానీ, నేను ఈక్వల్‌గా పెర్ఫార్మ్ చేయాలని చూస్తాను. హ్మ్. స్టేజ్ ఎక్కితే ఇప్పుడు ఎవరన్నా ఉండని పక్కన, నేను కనబడాలి గదా! నేనొచ్చి నమస్కారం అండి. సారీ, థాంక్ యూ అని ఎళ్ళిపోయాననుకో, ఏం ఉపయోగం ఆర్గనైజర్‌కి పక్కకెళ్ళి నన్నసలు? ఆడుకోమ్మా అంటారు. వాట్ యామ్ ఐ హియర్? ప్రతి ఒక్కళ్ళు అంత కాంపిటీటివ్‌గా వాళ్ళ కాలిబర్‌ని 100% చూపించినప్పుడే గదా స్టేజ్ మీద ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది. ఐ డెఫినైట్‌లీ అగ్రీ థట్. బాలు గారు స్వరాభిషేకంలో ఆయన్ని చూస్తే క్లోజ్‌గా అల్లరి చేసేవారు విపరీతంగా స్టేజ్ మీద. అందరితో మాట్లాడుతూ ఉండేవారు. పాట పాడేప్పుడు హి యూజ్డ్ టు గివ్ హిస్ 100%. పక్కన ఒక ఆయన ఏ పాటలో అయినా సరే ఫీమేల్ వెర్షన్‌లో ఏదన్నా ఇంప్రూవైజేషన్ ఉంటే, మేల్ వెర్షన్‌లో దాన్ని మించిన ఇంప్రూవైజేషన్ ఉంటది ఆయనది. హ్మ్. సో, హి యూజ్డ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇంటూ నేనిది చెయ్యాలి గదా! నేనిది ఉండాలి గదా! ఇది ఉండాలి. ఇప్పుడు దట్ ఈస్ ఎ వెరీ హెల్తీ కాంపిటీషన్ అంటాను నేను. నేనది చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. నువ్వేదన్నా చెయ్యి. ఇప్పుడాయన వాయిస్ ఆర్టిస్ట్. ఆయన డబ్బింగ్ జెప్పారు. ఆయన యాక్టింగ్ జేశారు. ఆయన కామెడీ ఎంత బా జేస్తారో. ఆల్ దీస్ థింగ్స్ ఈస్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఏదన్నా చెయ్యి. కానీ నీ మార్క్ ఉండేలా నీ చెయ్యి. మార్కుండేలా చెయ్యి. నువ్వు వావ్! చెయ్యి. దట్ ఐ రియల్లీ లవ్డ్ ఇన్ హిమ్. ఆయన నిజంగానే నాకు ఇన్‌స్పిరేషన్ ఆ విషయంలో. ఎక్సలెంట్. సూపర్. స్వాతి, చాలా మంది కో సింగర్స్‌తో నువ్వు స్టేజ్ షేర్ చేసుకున్నావు. పాడిన సందర్భాలున్నాయి, సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, నీ కో సింగర్స్‌ని సంబంధిస్తూ ఒక చిన్న ర్యాపిడ్ ఫైరు. హ్మ్. లెట్ అస్ సీ హౌ ఇట్ గోస్. హ్మ్. ఎవరి పిచ్ ఎప్పుడు నిన్ను కన్‌ఫ్యూజ్ చేసేది? పక్కన పిచ్చి. వాళ్ళతో పాడుతుంటే ఆ పిచ్ నీకెప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఎవరిదుంటుంది? పిచ్చి కాదు గానీ, పిచ్చి కన్‌ఫ్యూజ్. ఎవరిదది? పిచ్చి యూజువల్లీ కన్‌ఫ్యూజ్ జేయడానికి పెద్ద స్కోప్ ఉండదు. నువ్వు ర్యాపిడ్ ఫైర్ అయినా కూడా అంత పిచ్చి కన్‌ఫ్యూజ్ ఎవరున్నారబ్బా? పాస్ దీప్తి. పాసా? ఓకే. సూపర్ పంక్చువల్ కో సింగర్ ఎవరు? ఓహ్! నేనే. ఆ! కో సింగర్ అన్నా ఒకప్పుడు. నేను. అహా! కో సింగర్, సూపర్ పంక్చువల్ కో సింగర్ హనుమాన్ గారు. హనుమాన్. ఓహ్! యాహ్! వావ్! హనుమాన్ గారు చూస్తున్నారా ఈ విషయం? అంటే నా షో నేను 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 చెప్పిన షోస్‌కైతే ఆయనేముంది ఏంటండి స్వాతి గారు. ఈ మాట విన్న తర్వాత హనుమాన్ గారి కన్నా వాళ్ళ అమ్మగారు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే. ఎవరి సర్ప్రైజ్ స్వాగ్ ఆఫ్ స్టేజ్ నిన్ను నిజంగా షాక్ చేస్తుంది? అంటే కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ నాకు అంటే కొంచెం? ఆన్ స్క్రేజ్ అందరూ చాలా ఎనర్జిటిక్‌గా హ్మ్. పాడతారు. ఆఫ్ హ్మ్. కోర్స్. హ్మ్. పెర్ఫార్మన్స్ ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే ప్రపంచాన్ని మర్చిపోయి చేస్తారు. హ్మ్. ఆఫ్ స్టేజ్ గూడా వాళ్ళ స్వాగ్ ఉంటుంది జూడు. హ్మ్. అంటే ద వే దే ప్రిపేర్ కావచ్చు, ద వే దే ఎంటర్‌టైన్ కావచ్చు. ఇప్పుడు నువ్వు హ్మ్. బాలుగారి గురించి ఎలా అయితే చెప్పావో, హ్మ్. ఆఫ్ స్టేజ్ గూడా వాళ్ళ స్వాగ్‌తో నువ్వు షాక్, సర్ప్రైజ్ అయిన కో సింగర్ ఎవరు? సర్ప్రైజ్ అయిన కో సింగర్ నాకు తెలుసు గానీ నేను చాలా టఫ్ క్వెషన్స్ అడుగుతానని, ఇంత టఫ్ క్వెషన్స్ అడుగుతానని ఇప్పుడే అర్థమైంది. అంటే అలా కాదు. ఎప్పుడు నేను వాగడమే తప్ప ఎవరు అంటే నేను స్టేజ్ ఎక్కానంటే ఈ అబ్జర్వేషన్స్ చాలా తక్కువ. నాకిప్పుడు ఎంత అర్థమవుతుందంటే, నేను ఇంత మరీ పట్టించుకోలేదా సాకేత్. ఓహ్! నెక్స్ట్ మన షోకి సాకేత్ వస్తున్నాడు. ఓహ్! సాకేత్, ఇది గూడా విను సాకేత్ నువ్వు. ఓకే. సో, నెక్స్ట్
ఎవరైనా స్టేజ్ మీద పాట పాడుతూ లిరిక్స్ మర్చిపోవడం చూసి అన్‌కంట్రోలబుల్ లాఫ్ ఎప్పుడన్నా చేశావా? అద్భుతంగా హానెస్ట్‌గా. చాలా సార్లు చేశాను నేను. ఒక్కసారి గాదు. చాలా సార్లు ఎలా మేనేజ్ చేస్తారు స్వాతి? నాకసలు భయమేస్తుంది. స్టేజ్ మీద లిరిక్స్ మర్చిపోవడం ఎలా మేనేజ్ చేస్తారు స్వాతి? అసలు ఆ సిట్యుయేషన్ చెప్పు. ఎవరు మర్చిపోతే నువ్వు ఎవరు నవ్వారో చెప్పు. ఇది అంత డీటెయిల్స్ అడక్కను. బట్ ఇది చాలా సార్లు నేను మర్చిపోయిన సిట్యుయేషన్సే ఉన్నాయి డైరెక్ట్‌గా చాలా. ఆ! అది మర్చిపోయి అందులో పులిహోర కలిపేస్తామన్నమాట. అంటే ఎలా కలుపుతావు చెప్పు అసలు? లిరిక్ మర్చిపోతే పులిహోర ఎలా కలుపుతావు స్వాతి? లిరిక్ కాదు గానీ ఒకటి జరిగింది ఒకసారి. ఆ! నేను బుల్లెట్ బండికి వచ్చేత బాడుగుడుగు అనే పాట పాడాలి. హ్మ్. అయితే ఏమైంది, నేను ఆ సాంగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్లేయర్స్‌కి చెప్పేసాను. మ్యూజిషియన్స్‌కి చెప్పేసి ఇటు తిరిగి అది ఉన్నదానికన్నా చాలా హై శృతిలో నాకు శృతి ఇచ్చేశారు. హ్మ్. సో, నేను పల్లవి పాడినప్పుడు నాకు అర్థమైపోయింది. అది ఒరిజినల్‌లో లేదు అని. హ్మ్. నీ బుల్లెట్ బండికి వచ్చేత బాడుగుడు గుడు గుడు గుడుగు అని మేనేజ్ చేసేసి ఆపేసా పాడడం. హ్మ్. ఆపేసి నేనిప్పుడు ఈ పాట పాడబోతున్నాను. ఎవరెవరు వస్తున్నారు పెర్ఫార్మ్ చేయడానికి టాలెంట్. తెలివంటారు దీన్నే. తెలివి. అతి తెలివి. అన్నాను. అని ఇలా వెనక్కి తిరిగి చూసి అమ్మ బాబోయ్! అని ఇంత జరుగుతుందా స్టేజ్ మీద? అని ఇలా సెట్ చేసుకుంటే ఆయన కూడా ఓకే. ఓకే. అనుకోని ఆయన ఆ విషయం ఎంతమందికి చెప్పారో. అలా చేసుండకపోతే పాట మొత్తం బుల్లెట్ బండెక్కెళ్ళేది ఎక్కడికో. సో, అలాగా మేనేజ్ చేశాననమాట. స్టేజ్ మీదే ఒక సాంగ్ నేను 'పాడుతా తీగ'లో మర్చిపోయాను నేను ఎలిమినేట్ అయిపోయే ముందు సాంగ్. ఓహ్! దాన్ని తడబడి, పొరబడి ఏదేదో అనేసి అంటే లిరిక్స్ మర్చిపోవడం అన్నది సర్వసాధారణం అంటావా? యెస్. ఆబ్వియస్‌లీ. ఎందుకంటే నువ్వు ఒక పాట పాడుతున్నప్పుడు జస్ట్ అంత కాన్సంట్రేటెడ్‌గా రికార్డింగ్ కాదు గదా! ఒక్కొక్కసారి లిరిక్స్ చూసే అలా నాలో కుప్పిగంతులేసేదానికి లిరిక్స్ చూసే ఛాన్స్ ఉండదు. హ్మ్. సో, అందుకే నేను చాలా పాటలు ఓన్ లిరిక్స్ పాడతాను. మాకు తెలీదని చెప్పి ఆ మినిట్ ఏదో డాన్స్‌తో, ఎనర్జీతో కవర్ చేసి ఓహో! జరిగేది ఇదా? లేదు. నేను లిరిక్స్ బానే గుర్తుంటాయి నాకు. ఈసారి నువ్వు పాడేటప్పుడు నేను ఓపెన్ చేసి నేను ఈసారి అదే ఒకే చేస్తా ఒక్క చూడు. సాంగ్ అలా పోయింది నాకు ఇన్ 'పాడుతా తీగ'. త్రూ ఔట్ ఒక్క సాంగ్ గూడా నేను లిరిక్స్ మిస్ అవ్వలేదు. ఆ సాంగ్ పోయింది. ఎవరన్నా మీ కో సింగర్స్ పాడేటప్పుడు లిరిక్ మర్చిపోయి మీరేమో దాన్ని ఐడెంటిఫై చేసేసి తర్వాత ఆట పట్టించిన సందర్భాలున్నాయా? అద్భుతంగా ఎందుకు లేవు? అదక్కడ చూసి ఒక్కొక్కసారి ఫీమేల్ లిరిక్ అనుకోని మేల్ లిరిక్ పాడడం వదిలేస్తారు. హ్మ్. మేము గూడా మేల్ లిరిక్ అనుకుని ఫీమేల్ లిరిక్ పాడడం వదిలేస్తాం. అప్పుడు వాళ్ళు అందుకోవడం లేదా ఇది కవర్ చేయడం ఒకటి. అని నెక్స్ట్ నోట్‌కి అందుకోవడం ఇలా చాలా ఒకటి కాదు, 2 కాదు. అది తెలియకుండా ఒక డైవర్షన్ వచ్చేస్తది ఒక్కొక్కసారి స్టేజ్ మీద. బట్ బ్యూటీ ఏంటంటే మాలాంటి ఆడియన్స్ పట్టలేకుండా మీకంత ఆప్షన్ ఇవ్వము. అది 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 బ్యూటీ అన్నమాట. అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ పాట నిజంగా వాళ్ళు ఆ నిమిషానికి ఎంత బాగా పాడారో మీ డాష్ మధ్యలో మేము చాలా మర్చిపోయాం. అది కాదు. అది కాదు. చాలా విషయాల్ని శృతిలో కలిపేసినట్టు మాటల్లో కలిపేసినవి గూడా అదే కదా చెప్పావు అక్కడ ఇప్పుడు. లిరిక్ ఉంటే కమ్ ఆన్ ఎవ్రీబడీ కమ్ ఆన్ క్లాప్ అని నెక్స్ట్ లైన్ పాడడం అన్నమాట. గుర్తొచ్చింది. హౌ నైస్. సో డ్యూయెట్లు పాడేటప్పుడు బెస్ట్ కెమిస్ట్రీ కుదిరినటువంటి కో సింగర్ ఎవరు? మమన్ కుమార్. ఆబ్వియస్ అది ఆన్సర్. ఇప్పటిదాకా మమన్ పేరు రాలేదేంటా? పంక్చువల్ సింగర్ అంటే నువ్వు మమన్ పేరు చెప్తావు కదా అని అబ్బాయి వాడు అనుకున్నాను. అస్సలు పంక్చువల్ కాదు. చాలా పంక్చువల్. నీకంటే ఫస్ట్ మమనే కనిపిస్తాడు నాకు షోలో. ఎలా వాడు నేను షోలో ఉంటే వాడే కదా నన్ను పిక్ చేసుకుని రావాలి. చూసారా చూసారా ఇది నిజం. ఒక చిన్న గేమ్ ఆడదాం స్వాతి. అలాగే. ఇది ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే నేను ఒక సిచ్యువేషన్ చెప్తా, నీకు లిరిక్స్ ఇచ్చేను, జస్ట్ ఒక సిచ్యువేషన్ చెప్తా, మూడ్ చెప్తా, దాన్ని బట్టి నువ్వు సాంగ్ పాడాలి. ఇది సినిమాలో ఉన్న సాంగే. దిస్ ఇస్ Okay. యాక్చువల్లీ గెట్టింగ్ అవుట్ యువర్ టాలెంట్ లాగా అన్నట్టు. సరే. ఓకే, ఫస్ట్ ఒక లైన్ పాడాలి. ఓకే, హ్యాపీ. స్వాతి ఇంతసేపు ఆలోచిస్తే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ అలా కాదు. ప్రెసిడెంట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు హ్యాపీ అనగానే నాకు 5, 6, 8 సాంగ్స్ గుర్తొచ్చేస్తాయి. ఒక్కటి అందులో పాడి ఏం పాడాలి అనేది నాకు ఉమ్. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే. యాంగ్రీ, కోపం. ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి. ఇలా నవ్వుతారా? ఈ పాటల్లో ఈ ఎమోషన్స్ లో నీకు ఏదైనా మెమరీ ఉంటే చెప్పు, షేర్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే చెప్తా. డివోషనల్, భక్తి,
శ్రీరామ రమా రమణం శమనం భవ తాపభయాకుల పాహి జనం అనొక భజన ఉంటుంది. అది చాలా హార్ట్‌కి టచింగ్‌గా ఉంటుంది నాకు. నువ్వు ఎప్పుడన్నా బాగా లోగా ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థించాలి అనుకున్నప్పుడు శ్లోకం రూపంలో ప్రార్థిస్తావా? ఇట్లా పాటలో ప్రార్థిస్తావా? నేను మాట్లాడుకుంటూ ఉంటాను దేవుడితోటి ఏంటి ఈ అలాగా. యాంగిల్ ఉందా నీకు? ఆ! ఎలా అంటే మాట్లాడతావు? ఇలాగా అలా కాదు. అంటే జస్ట్ స్పీక్ టు గాడ్. నాకు శ్లోకాలు, మంత్రాలు వీటన్నిటికన్నా వెనెవర్ ఐ గో ఇప్పుడు ఆయనతో మన బాధ చెప్పుకోవాలి. లేదా ఐ ఫీల్ హిమ్ లైక్ మై ఫాదర్, మై గైడ్ అండ్ ఎవ్రీథింగ్. వెళ్ళినప్పుడు ఐ సిట్ డౌన్ అండ్ మొత్తం నా మైండ్‌లో ఉన్న మాటలన్నీ మాట్లాడతాను నేను. ఇది కదా! ఇది కదా! అనాలిసిస్ ఏదో ఫ్రెండ్‌తో కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఎలా యూ ఉంటుంది? టాక్ ఇట్ లౌడ్. నో. నీలో నువ్వు మాట్లాడుకుంటూ దేవుడితో ఆయనతో మాట్లాడతావు. ఎదురుకుండా నేను బయటికి మాట్లాడితే ఈ పాటికి ఎర్రగడ్డలు వేసేవారు నన్ను. ఓకే. ఓకే. సో, అలా మాట్లాడుకుంటాను. బట్ వెనెవర్ ఐయామ్ ఫీలింగ్ రియల్లీ డిస్టర్బ్డ్ ఏదన్నా నాకు చాలా ఇదుంది. ఐ నీడ్ దట్ డివోషనల్ స్పిరిట్ అనంగానే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ అని ఆవిడది నామరామాయణం ఒకటి ఉంటుంది. అది పెట్టుకుంటాను నేను. నాకది ఆవిడ రామ్ అన్న ప్రతిసారి గుండెకి టచ్ అవుతుంది అది. చాలా ఇష్టం అది నాకు. అది వింటాను. తర్వాత సూర్య గాయత్రిది హనుమాన్ చాలీసా. హ్మ్. ఆ అమ్మాయిది వాయిస్ ఇట్ రియల్లీ టచెస్ మై. ఇవి 2 ఖచ్చితంగా వింటాను నేను వెనెవర్ మొత్తం అంతా మూడంతా మారిపోతుంది నాకు. వావ్! వావ్! నేను కూడా వింటాను. ఎందుకో నువ్వు ఆ రామ్ అని అనేటప్పుడు ఎక్కడో టచ్ అయింది. ఐ విల్ Yes. ఆల్సో గెట్ ద లింక్ అండ్ ట్రై టు లిసన్. రొమాంటిక్. అది చాలా ఉన్నాయి అలా. ఒక్క పాటంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అయితే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగేనే ఆ సడిలోన ఒక తోడు ఎదకోరేనే నదివే నీవైతే అలనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే. అబ్బబ్బబ్బా! ఎవర్ గ్రీన్ మెలోడీ ఇది అసలు. మ్యూజిక్ తక్కువ, పాట ఎక్కువ, అందులో మాటలు కూడా ఎక్కువ. చాలా బాగుంటుంది ఈ సాంగ్. ఐ జస్ట్ లవ్ దిస్ సాంగ్. ఇప్పటి వరకు నీ లైఫ్‌లో అంటే బాలు గారి దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నావు. డెఫినెట్‌లీ ఫ్యామిలీ, అమ్మ, నాన్న వీళ్ళందరూ ఉంటారు పక్కన పెడితే. ఒక ఎనీ టైమ్ 3 AM ఫ్రెండ్ అంటాం చూడు లైఫ్‌లో. ఏదొచ్చినా గబుక్కున ఫస్ట్ ఫోన్ చేయగలిగి, మనలో ఉన్న ఆ ఎమోషన్‌ని మొత్తం షేర్ చేసుకునే ఫ్రెండ్ అవ్వచ్చు, గైడ్ అవ్వచ్చు, ఫిలాసఫర్ అవ్వచ్చు. అఫ్‌కోర్స్ అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ, హస్బెండ్ వీళ్ళు కాకుండా ఎవరున్నారు స్వాతి నీ లైఫ్‌లో? 3 AM ఫ్రెండ్, 2 AM ఫ్రెండ్, 1 AM ఫ్రెండ్. బట్ నేనేదన్నా చెప్పుకోగలిగి, ఇప్పుడు నేనిప్పుడు ఈ క్షణం ప్రాబ్లమ్‌లో ఉన్నాను అని తెలిస్తే, ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే వదిలేసి నా కోసం పరిగెట్టుకుంటూ వచ్చే మనిషి ఒక అమ్మాయి ఉంది. హర్ నేమ్ ఈస్ సౌజన్య చింతర్ల. హ్మ్. షీ ఈజ్ లైక్ నేనేమన్నా మాట్లాడొచ్చు ఆ అమ్మాయితోటి. మేమిద్దరం కాకపోతే 365 డేస్‌లో ఆల్మోస్ట్ 364 డేస్ మేమిద్దరం గొడవలోనే ఉంటాం. ఓహ్ మై గాడ్! ఆ! మేమిద్దరం గొడవలోనే ఉంటాం యాక్చువల్లీ. ఎప్పుడు నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని మేము సగం రోజులు మాట్లాడుకోము. బట్ స్టిల్ ప్రాబ్లమ్ నాకుంది అని తెలిసినా, నేను చెప్పినా, నాకిది అవసరం అన్నా, తనెక్కడున్నా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉంది. హ్మ్. సో, నన్ను 'సూపర్ సింగర్‌లో' చూసి తను వచ్చింది నా దగ్గరికి. హ్మ్. షీ కేమ్ టు మీ. అప్పటినుంచి ఇట్స్ లైక్ సో, ఒక ఫ్యాన్ టర్న్డ్ ఔట్ ఫ్రెండ్ మూమెంట్ అన్నమాట. యెస్. ఫ్రెండ్ కన్నా చాలా ఎక్కువ. ఐ డోంట్ హావ్ మెనీ ఫ్రెండ్స్ దీప్తి. ఐ ఓన్లీ హావ్ వెరీ ఫ్యూ. నేనేమి ఎక్కువ పాపం వాళ్ళకేం చేసేయను గానీ, వాళ్ళు పాపం నా కోసం చాలా చేస్తారు. హ్మ్. బట్ ఐ ట్రై ప్రేమ, అభిమానం, ఆప్యాయత తప్ప నేనెవరికేమి ఇవ్వలేను. బట్ ఐ ట్రై టు డూ బట్ షీ రియల్లీ అంటే నాకా ధైర్యం నాకిప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఎంత గొడవలో ఉన్నా తను నా కోసం వస్తుంది అనే ధైర్యం ఉంది నాకు. చాలింక జన్మ ధన్యం అంతే. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి లైఫ్‌లో. కొట్టుకుంటూ ఉండేటట్టు కాదు. బట్ స్టిల్ వన్ ఈస్ దేర్ ఫర్ మీ అట్ ఎనీ టైమ్ రౌండ్ ది క్లాక్ అనే ఒక తను ఉన్నా లేకపోయినా స్వాతి ఆ ఫీలింగ్ ఇట్‌సెల్ఫ్ కొండంత ధైర్యం మనకి. యెస్. అదైతే యూ ఉంది. ఆర్ వెరీ లక్కీ దట్ వే. థాంక్ యూ.
అండ్ దెన్ స్వాతి, ఇప్పటి వరకు నువ్వు చేసిన సక్సెస్లు, నువ్వు సాధించిన సక్సెస్లు, నువ్వు చూసిన ఫెయిల్యూర్స్, దీని గురించి మాట్లాడుకున్నాం. అదర్ సైడ్ ఆఫ్ యూ, యూఆర్ అ గుడ్ టీచర్. నువ్వు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలవు, మోటివేట్ చేయగలవు, ఇంకొక పర్సన్ని చేంజ్ చేయగలవు. ఎందుకంటే నాకు భయం వేసి నేను గివప్ చేసే సిచ్యువేషన్లో లేదు అని చెప్పి మళ్ళీ నన్ను రెజ్యూమ్ చేయించావు నువ్వు. సో ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. అలా నువ్వు మ్యూజిక్ టీచ్ చేసే స్టూడెంట్స్లో ఎవరన్నా ఒక సక్సెస్ సాధించి నీకు నిజంగా ఎస్ నేను సక్సీడ్ అయ్యాను, బికాజ్ నీ స్టూడెంట్ సక్సీడ్ అయితే నువ్వు సక్సీడ్ అయినట్లే కదా, అలాంటి మెమరీ ఏదన్నా ఉందా? ఆ మెమరీ ఇంకా ప్రాసెస్‌లో ఉంది. యాక్చువల్లీ నేను నా టీచింగ్ జర్నీ స్టార్ట్ చేసి ఎక్కువ ఇయర్స్ అవ్వలేదు. సో యెస్, ఐ యామ్ సీయింగ్ దెమ్ ఇంప్రూవింగ్ ఎ లాట్. చాలా చెప్పినవన్నీ వాళ్ళు నేర్చుకుంటూ, చక్కగా నేర్చుకుంటూ, ఇంక నేను కొంచెం షోస్‌కి అటు ఇటు పరిగెట్టినా దే ఆర్ హోల్డింగ్ ఆన్ టు మీ ఆ విషయంలో నిజం చెప్పాలంటే. అండ్ దే ఆర్ లెర్నింగ్. నేను చెప్పినవన్నీ నిజంగానే నేర్చుకుంటూ, శృతులు పోతున్న వాళ్ళు కూడా దే కేమ్ బ్యాక్ టు కరెక్ట్‌గా పాడే పద్ధతిలోకొస్తూ, అండ్ చెప్పినవన్నీ కరెక్ట్‌గా అర్థం చేసుకుంటూ, చాలా బాగా నేర్చుకుంటున్నారు. అండ్ దేర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ హూ హ్యావ్ రియల్లీ గుడ్ వాయిస్. వాళ్ళు కూడా చక్కగా అన్ని ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటున్నారు. వెరీ సూన్ ఐ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ టు యూ. నేనే చెప్తా దానికి ఆన్సర్. వెరీ సూన్. స్వాతి, కొంతమంది స్టూడెంట్స్ పడతా తీయగాకి వెళ్తారు, కొంతమంది ఇండియన్ ఐడల్కి వెళ్తారు, కొంతమంది అమ్మో. సూపర్ సింగర్స్కి వెళ్తారు. వెరీ సూన్ ఇది జరుగుతుంది, నాకు తెలుసు ఆ విషయం. హోప్స్ జరగాలని ఆశిద్దాం కూడా. థ్యాంక్ యూ. నువ్వు చాలా స్టేజ్ షోస్ చేసావు కదా స్వాతి. ఏ ఎక్స్పీరియన్స్, ఏ ఊర్లో, ఏ సిటీలో చేసినటువంటి ఆ షో వాజ్ లైక్ అన్మెమరబుల్, ఐ మీన్ అన్ఫర్గెటబుల్ ఏముంది? ఏ షో చెప్తావు? మిర్యాలగూడలో ఒక స్టేజ్ షో, అది వందే మాతరం శ్రీనివాస్ గారు పిలిచారు. ఆ షోలో చాలా పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు. నేను అప్పుడే ఇంకా అప్కమింగ్. అయితే ఆ రోజు నేను యాక్చువల్లీ ఆ షోకి యాంకర్ని. నువ్వే యాంకరింగ్? నేను యాంకరింగ్. ఆహా. నేను సింగరింగ్ చేస్తూ ఉంటాను కదా. ఇందాకేదది ఎడికోగ్రఫీ. ఎడికోగ్రఫీ. ఇప్పుడు ఏంటది? సింగరింగ్. సింగింగ్ ప్లస్ యాంకరింగ్. సింగరింగ్. సో అది చేస్తూ ఉంటాను. సందులు తెలుగులోనే ఉన్నాయి అనుకున్నా, ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయని ఫస్ట్ టైం తెలుసుకున్నా. సందులు గొంతులు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాయి, మనం ఆడుకోవాలంతే. అది స్వాతి బ్యూటీ. సో అది చేస్తున్నాను నేను ఆ షోకి. నిజం చెప్పాలంటే నన్ను ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక క్యారెక్టర్ని నేను ఆ షోలో, జస్ట్ లైక్ దట్ కమర్షియల్ యాడ్ లాగా వచ్చి వెళ్ళిపోవాలి నేను. దిగ్గజాలు ఉన్నారు ఆ షోలో, నిజం చెప్పాలంటే జనాలు పడి చచ్చిపోయేవాళ్ళు. కానీ ఆ రోజు నేను ఫస్ట్ 10 minutes చేసిన యాంకరింగ్ తర్వాత, నేను పాడిన పాట తర్వాత, నేను స్టేజ్ మీద లేకపోతే జనాలు ఒప్పుకోవట్లేదు. ఎవరొచ్చి పాడుతున్నా సరే, ఈవెన్ వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడుతున్నా సరే, అండ్ వేరే సింగర్స్ పాడుతున్నా సరే, నా పేరే అరుస్తున్నారు జనాల్లోంచి. దట్ వాస్ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ బా మనకి ఎంత అంటే ఎంత ఉందో మనకి. అంటే ద వైబ్ విచ్ ఐఎమ్ థ్రోయింగ్ ఎట్ దెమ్, దే రియల్లీ రిసీవ్డ్ ఇట్. సో ఆ తర్వాత నుంచి ఇంకా నా కాన్ఫిడెన్స్ అడగకు. ప్రతి షోలో కుర్చీలు మడతలు పడతాయి అంతే, కుర్చీలు విరుగుతాయి అంతే, చూస్తూనే ఉన్నాను కదా ప్రతి షో. ఎలా నాకెంత పిచ్చంటే దీప్తి, పబ్లిక్ షో స్టేజ్ నుంచి డైరెక్ట్ గా జనాల్లోకి దూకేస్తుండేదాన్ని. ఆ లెవెల్లో పిచ్చి ఉండేది నాకు. సో స్వాతి, నీ గోల్ ఏంటి స్వాతి? మ్యూజిక్లో ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నావు? ఇంకా ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నావు? హౌ యూ సింగ్ మ్యూజిక్ ఇన్ యువర్ లైఫ్? లాగి తంతే లైఫ్ చివరి వరకు పాడదాం అనుకుంటున్నాను. లాగి తన్నకుండా కూడా పాడచ్చు అంటే సక్సెస్ తంతే అంటున్నాను, ఎవరు తంతారో కూడా చెప్పనే నన్ను. సక్సెస్ లాగి తంతే లైఫ్ చివరి వరకు పాడదాం అనుకుంటున్నాను. మా అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది, మమ్మీ నువ్వు ఎప్పుడు రిటైర్ అవుతావు అని అడిగింది. నేను అవ్వను అన్నా. అదేంటి నువ్వు పాడలేవు కదా అంటే, నేను లాస్ట్ మినిట్ వరకు ఏదన్నా, మా స్టూడెంట్స్కి నేను ఒకటే మాట చెప్తా, మీరు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే అది ఎక్కడికన్నా మోసుకు తిరగాలి, మీ గొంతులోనే ఉంటుంది ఒక ఇన్స్ట్రుమెంట్, ఎక్కడన్నా కూర్చొని మీరు పాడుకోగలుగుతారు. సో అంటే లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ ఐ వాంట్ టు సింగ్, ఐ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. నా బుర్రకి నా గొంతుకి మంచం మీద పడుకున్నా అడ్డం లేదు కదా. సో దట్ ఈస్ మై గోల్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇన్ దిస్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. హౌ స్వీట్, హౌ స్వీట్. నిజంగా నీకు ఓపిక లేకుండా అట్లా పడుకొని ఉన్నా, నీ పక్కన మైక్ పెడితే ఆటోమేటిక్గా నీలో ఎనర్జీ వచ్చేస్తుందేమో అంతే. దట్స్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ దట్స్ హౌ యూ లవ్ మ్యూజిక్ యాజ్ ఐ నో యూ ఇన్ దట్ వే. సో ఇప్పుడు ఒక చిన్న రౌండ్ ఆడదాం, చాలా చిన్నది. ఇదేంటంటే నీకు ఒక సిచ్యువేషన్ చెప్తా,
వర్డ్స్ చెప్తా, 2-3 వర్డ్స్ చెప్తా. మ్. నువ్వు ఆ సందర్భానుచితంగా ఒక పాట హమ్ చేసి రాసి పాడేయాలి. ఓకే? అందులో మా స్వాతి దిట్ట, అది వేరే విషయం. నాకు తెలుసు ఆ విషయం. మీకు నువ్వు కూడా దిట్ట, తెలియాలని ఇది తట్ట, చేస్తున్నాను. బుట్ట అని ముందే చెప్పావనుకో ఇది ఎట్టా టట్టా అని బుట్టా నేను ఆలోచిస్తూ ఉంటాను. సర్దుకుంటా. ఓకే. సో ఫస్ట్ ఎమోషన్ ఇస్ హార్ట్ బ్రోకెన్. ఆబ్జెక్ట్ వచ్చేసి చేతిలో కాఫీ మగ్గు, అదిగో ఆల్రెడీ వచ్చేస్తుంది ఎక్స్ప్రెషన్. సిట్యుయేషన్ వర్షంలో ఉన్న బస్ స్టాప్, కాఫీ మగ్గు చేతిలో. నేను బస్ స్టాప్ చూస్తున్నానా నువ్వు చూస్తున్నావు. కిటికీలోంచి. యా, కిటికీలోంచి. మ్. తర్వాత గుండె పగిలింది, లవ్ బ్రేక్. మ్. ఏమంటావు? నాలో నేనే ఆగిన క్షణం, నువ్వే నన్ను వదిలిన క్షణం, ఇకపై ఎటుగా ఈ పయనం ఏమో. నాలో నేనే ఆగిన క్షణం, నువ్వే నన్ను వదిలిన క్షణం, ఇకపై ఎటుగా ఏమో నా పయనం ఏమో. చేతిలో కాఫీ మగ్గు పట్టుకుంటేనే ఇంత ఎమోషన్ వస్తుందా స్వాతి? ఇంకా చేతిలో ఇంకేమన్నా పట్టుకుంటే ఇంకెలా ఉంటాయో లిరిక్స్. నువ్వేమన్నా పూర్వజన్మలో త్రివిక్రమ్ గారి సిస్టర్వా? ఈ జన్మలో అయితే కాదు కానీ. కాదు, ఈ జన్మలో ఆయన మాకేదో దూరపు చుట్టం బాబాయ్ అని అయితే తెలుసు. ఎందుకంటే ఆయనది ఆయన భీమవరమే, మాది భీమవరమేనండి. ఓ నిజంగానా? నిజంగానే ఆయన ఏదో దూరపు చుట్టం అట మాకు. అందుకని ఆయన మాటల మాంత్రికుడు అంటారు. ఇంకా నిన్నేమనాలి చెప్పు? మాంత్రికురాలు అని పాజ్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఉమ్. నెక్స్ట్ ఎమోషన్ ఫుల్ ఎక్సైటెడ్. ఉమ్, ఆబ్జెక్ట్ వచ్చేసి దుపట్టా, ఉమ్, చున్నీ. ఓకే? సిట్యుయేషన్ వచ్చేసి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. ఉమ్. వేసుకో పాట. హరివిల్లులోని రంగులే నా పాటకు సప్త స్వరాలుగా, నా పాటకు సప్త స్వరాలుగా, ప్రతి పువ్వున నవ్వును నేనై, ఆ కోయిల గీతం నేనై, ప్రతి పువ్వున నవ్వును నేనై, ఆ కోయిల గీతం నేనై, వెలుగొందే దివ్వెను నేనై, వర్షపు తొలి చినుకును నేనై, వర్షపు తొలి చినుకును నేనై, హాయి హాయిగా, హాయి హాయిగా, ఇలా సాగనా నేను నేడిలా. సూపర్ స్వాతి, సూపర్. అంతే, ఒక్క క్షణం కూడా తీసుకోలేదు నువ్వు పాట నల్లడానికి. శేఖర్ కమ్ముల గారు హ్యాపీ డేస్ సినిమాలో తమన్నాని మీరు ఈ పాట లేకుండా ఇంట్రొడ్యూస్ చేసేసారు. బాగుంది. కొంచెం ఓల్డ్ స్టైల్ ఉంది, బట్ అక్కడ లాస్ట్ లో మాట అన్న వర్షపు తొలి చినుకు అని, అది నేనే. స్వాతి అంటే ఫస్ట్ డ్రాప్ ఆఫ్ రెయిన్. సో స్వీట్, వెరీ నైస్. లాస్ట్ పాయింట్, ఎక్కువ ఇబ్బంది పెట్టాను. లాస్ట్ సిచ్యువేషన్ ఎమోషన్ వచ్చేసి సర్ప్రైజ్, ఆబ్జెక్ట్ వచ్చేసి చేతిలో ఫోన్. ఓకే? మిస్డ్ కాల్ ఫ్రమ్ అ పర్సన్ హూమ్ యూ లవ్ సో మచ్. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇది సిచ్యువేషన్, ఫుల్ సర్ప్రైజ్ సాంగ్. అరే నీకు సిగ్గుందా, అరే నీకు బుద్ధుందా, కొంచెమైనా బుర్రుందా, ఎక్కడికి పోయావురా, ఇన్నాళ్ళు పట్టిందా నాకు ఫోన్ చెయ్యడానికి. నా సర్ప్రైజ్ ఇలాగే ఉంటుంది. నిజంగా చాలా రోజులు గ్యాప్ తర్వాత తీసుకొని ఎవరైనా ఫోన్ చేస్తే ఇలానే ఇలాగే రియాక్ట్ తిడతాం అవుతాం. కదా ఫస్ట్. కరెక్ట్, కరెక్ట్. సర్ప్రైజ్ ఇదే కదా, ఆ ఎగ్జాక్ట్లీ. తర్వాత విషయాలు తర్వాత. స్వాతి, అసలు నీతో మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలియదు నాకు. నీ టాలెంట్, నీ స్కిల్స్, అంటే ఒక పాట పాడగలవు, ఒక పాట రాయగలవు, మ్యూజిక్ కంపోజ్ చేయగలవు, అబవ్ ఆల్ 10 మందికి పాటని నేర్పించగలవు. సచ్ అ బ్లెస్డ్ పర్సనాలిటీ నువ్వు. ఇంకా చాలా 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 ఫ్లయింగ్ కలర్స్లో నిన్ను చూడాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ పవర్ టు యూ. ఎక్కడెక్కడెక్కడెక్కడో రికార్డ్స్ అన్ని నువ్వే బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్స్ని నువ్వే మళ్ళీ తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వాతి. నేను మంచిగా చెప్పా స్వాతి. అమ్మ బాబోయ్. బాబు చిట్టి. మా స్వాతికి ఎంత టాలెంట్, ఈ టాలెంట్ కూడా ఉందని ఫస్ట్ టైం నాకే తెలిసింది. అదే విషయం. బట్ జోక్స్ అపార్ట్, ఫన్ అపార్ట్, వుడ్ లవ్ టు సీ యూ
ఇన్ సచ్ మోర్ ఫ్లయింగ్ కలర్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఈ రోజు నిజంగా కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకున్నట్టు ఉంది. మనం మామూలుగా బయట అలా మాట్లాడుకుంటూ అలాగే ఉంది. బట్ ఇందాకల నుంచి నువ్వు నన్ను తెగ పొగిడేస్తున్నావు గానీ ఫస్ట్ నుంచి. బట్ నేను స్టేజ్ మీద చూసిన చాలా మంది యాంకర్స్‌లో ద యాంకర్స్ విచ్ వి గెట్ అలాంగ్ హోస్ట్స్ గాని, అసలు ఒక ఆర్టిస్ట్‌కి ఇంత రెస్పెక్ట్ ఇస్తూ జెల్లిన్ అయిపోయి, అసలు నిజంగా నేను ఒక సెలబ్రిటీ యాంకర్‌ని అనే ఫీలింగ్ మాకెప్పుడూ క్రియేట్ చేయకుండా, యూ ఆర్ సో డౌన్ టు ఎర్త్ అండ్ షో గూడా ఈక్వల్‌గా మేమెంత కష్టపడతామో అంతే ఈక్వల్‌గా నువ్వు కష్టపడుతూ అసలు నేను ఇంతే కదా చేయాలి, నేను ఇంతకన్నా చేయను, ఇలా చాలా మందిని టు బీ ఆనెస్ట్ నేను చూసాను. బట్ యూ ఆర్ వే బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ రియల్లీ లవ్ టు ఈరోజు ఇంత హ్యాపీగా నేను మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఎందుకంటే సో నా మచ్. న- న- నన్ను నాకే కొత్తగా చూపించిన నిన్ను నీకు నేను కొత్తగా చూపించాలి కదా అందుకని. బాగా కలిసింది. నీ యొక్క రైటింగ్ స్కిల్స్‌తో నేనెక్కడ మ్యాచ్ అవ్వను. బట్ స్టిల్ నువ్వు అలా అనడం, నీ దగ్గర నుంచి నేను ఈ కాంప్లిమెంట్ తీసుకోవడం నాకు చాలా హ్యాపీ ఉంది. సో రెస్పెక్ట్ అండ్ లవ్, మ్యూచువల్ అడ్మిరేషన్. సో ఆల్ ఆఫ్ టైమ్, ఎనీ టైమ్ లవ్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. థ్యాంక్ యూ సో మచ్. ఐ డ్రీమ్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.